నమస్కారం అండి. నమస్కారం అందరికీ. థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్‌కి స్వాగతం, సుస్వాగతం. నా పేరు బోగస్ నూగ్ అండ్ నాతో ప్రతిసారి తగిలాడినట్టే బీయింగ్ బ్రూట్ బ్రూట్. బోగస్ ఈ వారం మనం రివ్యూ చేయబోతున్న సినిమా పేరు రంగబలి. రంగబలి. అదే కాదు, బాహుబలి ఉండే కదా అది. యా రంగబలి. ఇది మీరు నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు. ఆ బోగస్ గారి ఫేవరెట్ ప్లాట్ఫామ్ ఇది, ఓటీటీ ప్లాట్ఫామ్ అది. ఎస్. సో యా, రంగబలి. యా సో ఆ ఫార్మాలిటీస్ అవన్నీ వాటికి వెళ్లే ముందే మనం నామజపం చేసుకుందాం బ్రూట్. అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అవార్డ్స్ ప్లూరల్ అవార్డ్స్. ఇవేంటంటే బ్రూట్ ఇన్స్టాగ్రామ్లో మనం @_thigap, ట్విట్టర్లో @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. అంతే. చిచ్ ఆన్ అయిపోయింది ఇంకా. ఎంత హ్యాంగ్ ఓవర్ ఉంది అసలు నాకు దాన్ని. చిచ్ ఆఫ్. ఓకే, ఎనీవేస్ అది మా సోషల్స్. ఎస్. సో అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అయిపోయినాయి కాబట్టి అవార్డ్స్ మాకు మళ్ళీ వారంకి వచ్చినట్టే మళ్ళీ వచ్చినాయి కాబట్టి ఎన్ని కప్పులో కాఫీ తాగాల్సి వస్తుంది. అవార్డు వచ్చినప్పుడల్లా ఒక కాఫీ తాగుతాం మనం అవార్డులో. యా, ఆ కప్పులో కాఫీ అంతే. సో బ్రూట్, యా, రంగబలి అన్న సినిమాకి సారాంశం ఏంటో స్పాయిలర్లు లేకుండా చెప్పేసాయి బ్రూట్. బోగస్ స్పాయిలర్ లేకుండా చెప్పడం చాలా కష్టం. Yeah, అందుకనే. ఎందుకంటే మన థైగా పాడ్కాస్ట్ ఈ మూవీ రివ్యూలది ఒక ఫండమెంటల్ రూల్ ఉంది. అచ్చా. ఏంటంటే హీరోల పేరు తీసుకోం. ఎస్. వీ డోంట్ టేక్, వీ డోంట్ నెవర్. అపచారం అది. కంపలేసుకుంటాం. యా. కానీ వీ హ్యావ్ టు బ్రేక్ దట్ రూల్. బోగస్ రంగబలి అనే చిత్రము శౌర్య అని ఒక కుర్రాడి పైన ఆధారపడి ఉన్నది. అంటే ఆ కుర్రాడి ప్రేమ కథ పైన ఆధారపడి ఉన్నది. రైట్. ఏంటి అంటే బేసికలీ అందరు వాడిని ముద్దుగా షో అని పిలుస్తారు, బై ద వే. రైట్. సో షో అనేటోడు చిన్నప్పటి నుంచి ఎప్పుడు వాడు ఊరు వాకిలి అంటే చాలా ప్రేమ. ఎందుకు ఆ ప్రేమ పుట్టింది అంటే వాడికో చిన్నప్పుడు ఒక చాలా దారుణమైన ఇన్సిడెంట్ జరుగుతుంది. ఏంటంటే వాడు పక్క ఊర్లో పోయి కొట్లాడుతూ ఉంటే, టేకింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ మేమ్ ఫేమస్, వాడు అక్కడ నడవడు మాట అందరు ఓడగొడతారని. అయితే వాడు ఆలోచిస్తాడు, ఎందుకంటే మేము ఫేమస్ కంటే షో చాలా స్మార్ట్ మాట. సో ఓహో అట్లా ఉంటుంది ఆ స్కీము. ఈ పర్టికులర్ రూల్స్ ఎట్లా అంటే మా ఊర్లో నాది నడుస్తుంది, వేరే ఊర్లో వేరే వాడు నడుస్తుంది. సో అందుకనే నేను నా ఊర్లోనే ఉంటా అని. ఎందుకంటే ఇంకోటి వాడి ఊర్లో అందరికి తెలుసు వీడు కొట్లాడాలంటే వైట్ షర్ట్ వేసుకోవాలి కాబట్టి ప్రతి ఇంట్లో ఒక్కొక్క వైట్ షర్ట్ పెడతారు అన్నమాట వీడి కోసం. సో ఆ ఊరి సెంటర్ పేరు రంగబలి సెంటర్ అంటారన్నమాట. రైట్. ఆ రంగబలి సెంటర్ దగ్గర నానకో మెడికల్ షాప్ ఉంటుంది. నో వాట్స్ ద బ్రేక్ అబౌట్ రంగబలి సెంటర్ అని అంటే అది సస్పెన్స్. అసలు మొత్తం స్టోరీ రంగబలి సెంటర్ పైన ఎందుకు ఆధారపడి ఉన్నది, ఈ మూవీ పేరు రంగబలి ఎందుకు పెట్టారు అని తెలుసుకోవాలని, మనకి తెలియాలని షో ఏం చేస్తాడు, వైజాగ్కి వెళ్తాడు వాడు నాన్న చెప్పిన మాట పైన. ఏంటంటే అక్కడైనా పోయి కనీసం ఫార్మసీ నేర్చుకో, నువ్వు కెమిస్ట్రీ అవ్వడము, నీకు ఏ జబ్బుకి ఏం అందియాలో తెలియదు, అది ఇది అని చెప్పి పంపిస్తాడు. కానీ షో ఏం చేస్తాడు, లైక్ ఎ టిపికల్ రిబెల్, హార్మోన్స్ ఉన్న కుర్రాళ్ళలాగా పోయి అక్కడ లవ్లో పడతాడు. లవ్లో పడంగానే అంతా యాజ్ యూజువల్ చాలా స్మూత్ అయిపోతుంది. అంటే ఆమె కూడా వీడు లవ్లో పడిపోతుంది, ఆమె పేరు ఏమో ఉంటుంది, ఐ డోంట్ కేర్. అనగానే వెంటనే ఆమె ఏమంటే, ఏ షో వై డోంట్ యూ స్పీక్ టు మై డాడీ, మా డాడీ చాలా మంచోడు, వెంటనే మన పెళ్లికి ఒప్పేసుకుంటాడు అని. ఈ వీళ్ళ డాడీ ఆబ్వియస్లీ ఓ మల్టీ మిలియనర్ ఉంటాడు, అండర్స్టాండ్, టాలీవుడ్. సో వాళ్ళ డాడీ అడుగుతాడు, వీడు అంతా ఓకే, మా కూతురుకి ఓకే అంటే నాకు కూడా ఓకే, ఇంకా చెప్పు నీ ఏంది విషయం నీది అంటే, నేను ఫలానా ఊరి నుంచి వస్తానంటే అని డాడీ ఒక్కటే దెబ్బలో షాక్ అవుతాడు. షాక్ అయి పెళ్ళి క్యాన్సిల్ చేస్తాడు. ఎందుకు క్యాన్సిల్ చేశారు అంకుల్ అని అడిగితే, ఎందుకంటే మీ ఊరు సెంటర్ పేరు రంగబలి కాబట్టి అంటాడు. హే వాట్ ఈస్ దిస్ రిలేషన్ విత్ మీ అండ్ మై ఊరు అండ్ సెంటర్ విత్ యూ అంటాడు. అంటే అదే నువ్వు కనుక్కోవాలి, సెకండ్ హాఫ్ ఎట్లా నడుస్తుంది అని చెప్తాడు. అనగానే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ద ప్రాబ్లమ్, ఐ విల్ చేంజ్ ద నేమ్ అంటాడు అని చెప్పి ఊరికి బయలుదేరుతాడు. ఇక బయలుదేరి అన్నెసెసరీ హిస్టరీ క్లాసెస్ ఉంటాయి మనకి, 3-4 అక్కడ ఫ్లాష్ బ్యాక్ రూపంలో. సో ఆఖరికి ఈ షో అందరికి షో చేస్తాడా, ఆ సెంటర్ పేరు మారుస్తాడా, వాడు ప్రేమను పొందించుకుంటాడా, వాట్ విల్ హ్యాపెన్ అందరు సతమతం అవ్వద్దు కాబట్టి ఈ మూవీ చూడాలి. అది సో క్లుప్తంగా దట్స్ సారాంశం బోగస్. ఓకే, చూసినావా, నేను సారాంశం చెప్పినా అనుకో అట్లా బుర్రగొక్కాలి మినిమం 5 minutes. అదే ఏం చెప్పాడు అసలు. సరే బ్రో, ఇక మొత్తానికి చెప్పినావు సారాంశం. ఇప్పుడు మనం ఇప్పటికైనా
ప్రొఫెషనల్ గా స్పాయిలర్లు లేకుండా యా ఎక్స్పర్టీస్ లేకుండా అస్సలు కొంచెం కూడా ఎక్స్పర్టీస్ కొంచెం కూడా లేకుండా అది డిటర్జెంట్ యాడ్ లో చూపిస్తారు ఇట్లా ఎన్ని కీటాను ఉన్నాయి అని చెప్పి అట్లా ఒకటి కూడా డిటర్జెంట్ యాడ్ డెటాల్ యాడ్ యా ఒకటి కూడా ఉండదు వాళ్ళు మామూలుగా ఒకటి రెండు చూపిస్తారు అట్లా మనం అసలు స్టార్ట్ అవ్వడమే ఒక్కటి కూడా ఉండదు. నో ఛాన్స్. ఫుల్ ప్రొఫెషనలిజం, ఫుల్ టిప్ టాప్ ప్రొఫెషనలిజం. ఎస్. ఈ సినిమాని డీటెయిల్ గా రివ్యూ చేద్దాం. అంటే స్పాయిలర్స్ చెప్పుకుందాం. స్పాయిలర్స్ చెప్పేసుకుందాం ఇప్పుడు. సో బ్రో ఓవరాల్స్ చెప్పుకుందామా? ఓవరాల్ గా నీకు ఈ సినిమా ఎలా అనిపించింది? అంటే బోగస్ ఏ జానర్ అనిపించింది దాంతో స్టార్ట్? కమర్షియల్. ఎస్. హార్డ్ కోర్ కమర్షియల్. ఎస్. కమాన్, నువ్వు ప్రతిసారి హీరో ఎంటర్ అయినప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చింది, వాడికి ఇంట్రొడక్షన్ వచ్చింది అంటే ఇట్స్ కమర్షియల్. అండ్ ఒక ఐటమ్ సాంగ్, ఒక సెక్సీ సాంగ్ ఉంది అంటే ఇట్ ఇస్. అండ్ ఒక మాంటాజ్ లో లవ్ మొత్తం ఫుల్ సర్కిల్ ఆఫ్ లైఫ్ ఆఫ్ పై లాగా లైఫ్ ఆఫ్ సర్కిల్ అది లవ్ అయిపోతుంది అంటే ఇట్స్ కమర్షియల్. ఎస్. ఏం కావాలి నీకు? ఇంటర్వెల్ ముందర ఒక ట్విస్ట్ వచ్చిందంటే ఇట్స్ కమర్షియల్. ఎస్. ఇంటర్వెల్ ముందర హీరోయిన్ వాళ్ళ డాడీ వచ్చి రిచ్ డాడీ వచ్చి నాట్ హ్యాపెనింగ్ అమ్మా మ్యారేజ్ అన్నాడంటే ఇట్స్ కమర్షియల్. సో ఆన్ ద హోల్ బోగస్. నాకు ఎందుకో అట్లా యావరేజ్ గా నడిచింది మూవీ ఎక్సెప్ట్ ఫర్ క్లైమాక్స్. ఓకే. నాది కూడా సేమ్ కదా. అయిపోయింది, కట్టే అంతే. బంద్ చేసి. నేను యాక్చువల్లీ చాలా ఎక్స్పెక్ట్ చేసిన ఇది. కొన్ని వరుడు కావాలను ఇట్లా మెమరీస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిన. యాక్చువల్లీ ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్, ఎదురు చూస్తుండే నేను. కానీ సర్ప్రైజింగ్లీ ఏం రాలేదు ఎక్సెప్ట్ ఫర్ సమ్ గ్లిమ్సెస్. కానీ ఐ మీన్ టెక్నికల్ గా చూస్తే బెల్ట్ ఎక్కడ వేసుకున్నట్టు కనపడలేదు నాకు. అదే దేర్ వాజ్ వన్ ట్రేడ్ మార్క్. ఈసారి బెల్ట్ వేసుకున్నాడా వేసుకోలేదా తెలియడానికి మనకి స్కోప్ లేకుండే, ఎందుకంటే టక్కే వేసుకోలేదు షర్ట్. రైట్. కాకపోతే ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది షోకి. ఈ షోకి బెల్టర్ వేసుకోడు, బటన్లనే పెట్టుకోడు. సో ఈ మూవీలో అన్ని టాప్ 3 బటన్స్ వేస్ట్ అయిపోయినాయి పాపం. ఎందుకు కుట్టినరు ఆ షర్ట్కి ఆ బటన్లు ఎందుకు, అన్ని బటన్లు ఎందుకు ఉండేను. అవును. నాకైతే ఇప్పుడు కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగటివ్స్ ఉన్నాయి బ్రో. అండ్ ఏది ఎక్కువ ఏది తక్కువ అని చెప్పలేను, ఎందుకంటే అది ఆల్మోస్ట్ నువ్వు చెప్పినట్టు యావరేజ్ అనిపించింది. సో ఒక పాజిటివ్ ఏంటంటే ఆ సొంత ఊరు అనేది ఒక సెంటిమెంట్ ఏదైతే తీసుకొచ్చారో అది నాకు ఒక చిన్న పాజిటివ్ లాగా రాసుకుంటా. అంటే ఒక డ్రామా సినిమాలో ఇది చెప్పుంటే నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు, బట్ ఇది కమర్షియల్ మూవీ. అంటే నువ్వు ఆ పాయింట్ సొంత ఊరు ఉండడం మన పాయింట్ అంటున్నావా, లేకపోతే దాన్ని ఎట్లయితే చూపించారో అది అంటున్నావా? లేదు, ఆ పాయింట్ అంటున్నావా? ఆ సెంటిమెంట్ నాకు అది ఆ సెంటిమెంట్ నాకు ఒక వ్యాలిడ్ సెంటిమెంట్ లాగా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇవాళ రేపు మనం బ్రెయిన్ డ్రైన్ చూస్తున్నాం అన్ని యాంగిల్స్ లో. ఊర్ల నుంచి సిటీస్ నుంచి అవతల అవుట్ ఆఫ్ కంట్రీ, అవుటర్ రింగ్ రోడ్ కి అక్కడ నుంచి ఇంకా ఎయిర్పోర్ట్ కి హిల్స్, డైరెక్ట్ మౌంటైన్స్ అంతే. నువ్వు దారిలో ఏమిటక్ పిట్ స్టాప్ మౌంటైన్స్. అవును. కానీ ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో చూసుకోకపోయినా జస్ట్ మనం లోకల్ నేషనల్ లెవెల్లో చూసుకున్నా నాకు పెద్ద పాజిటివ్ అనిపించింది. బాగా కట్టారు. ఎందుకు ఆ సెంటిమెంట్ నాకు అంత నచ్చింది అంటే బ్రో, ఇవాళ రేపు మనకి ఖైరతాబాద్ నుంచి కుక్కట్పల్లి వెళ్ళాలన్నా చాలా టైం పడుతుంది. ఆ ట్రాఫిక్ అనేది ఎంత ఎక్కువ అయిపోయిందంటే సిటీలో. అసలు అబ్బా ఈ ట్రాఫిక్ అంతా లేకపోతే ఎంత బాగుండు ముందు, ఒక 10 ఏళ్ల ముందులాగా, 15 ఏళ్ళు 20 ఏళ్ళు ముందులాగా అని అట్లా అందరూ లోకల్స్ ఇక్కడ ఒక భావంతో కుమిలిపోతూ ఉంటారు. కానీ నాన్ లోకల్స్ ఎవరన్నా ఇది వింటుంటే మీరు పెద్దగా ఫీల్ కాకండి, ఎందుకంటే మేము అట్లా బయట చెప్పుకునే అంత సెంటిమెంట్ కాదు, ఇది అంత హార్డ్ కోర్ సెంటిమెంట్ కాదు. మేము సైలెంట్ గా ఏంటంటే ప్రతి సంవత్సరం మేము సంక్రాంతి కోసం వెయిట్ చేస్తాం, అంతే ఎదురు చూస్తుంటాము. అందరు వెళ్ళిపోతారు, ఎప్పుడు అందరు వెళ్ళిపోతారు. సంక్రాంతి వచ్చినప్పుడు బ్రో ఆ బస్సులు వస్తాయి ఇట్లా ఖాళీ అవుతుంటా చూడు సిటీ. అప్పుడు లిటరల్లీ కుక్కి వెళ్తారు. అప్పుడు మీరు వెళ్ళిపోయిన వాళ్ళు మీకు తెలియదు, కానీ మీరు ఉండరు కాబట్టి ఏమి ఇచ్చిపోతున్నారో అర్థం కావట్లేదు. అదే మీరు ఉండరు కాబట్టి మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను అనుకున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎట్లా చేస్తారంటే బ్రో రోడ్ల మీద, మెయిన్ రోడ్ల మీద ఎట్లా లల్లా 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 అనుకుంటూ షర్ట్లు ఇట్లా తెరిచేసి ఇట్లా ఒక బట్టన్ ఇట్లా చేతిలో పెట్టి ఇట్లా గాలిలో ఆ బట్టన్ ఎగరేసుకుంటూ ఇట్లా అబ్బాయినా ఇట్ డజంట్ మ్యాటర్. అమ్మాయి దుప్పట్లు పట్టుకుంటారు, అబ్బాయిలు టవల్ పట్టుకొని తిరుగుతుంటారు. ఆ ఎమోషన్ లో అసలు జెండర్ ఈక్వాలిటీ అయిపోతుంది. ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కాదు అస్సలు. అంత బ్యూటిఫుల్ ఉంటుంది హైదరాబాద్ అసలు.
సో మేము ప్రతి సంవత్సరం ఎదురు చూస్తాం అండ్ ఆ అంతేగా. సెంటిమెంట్ ని చాలా సపోర్ట్ చేయాలి మనం డెఫినెట్ గా సపోర్ట్ చేస్తాం. అంతేకాకుండా బోగస్ యా కొంచెం గాలి ఎక్కువ దొరుకుతుంది మనకి పీల్చుకోనికి. ఎస్ ఇట్ ఈస్ అంటే అదొక ఫినామినల్. ఇట్లా కొన్ని పక్షులు ఇట్లా మైగ్రేటింగ్ పక్షులు ఉంటాయి కదా, అనవసరంగా ఇట్లా 3000 కిలోమీటర్ 4000 కిలోమీటర్లు ఎగురుతూ ఉంటాయి. యా మన దగ్గర కూడా అంతే, ఇయర్కి ఒకసారి ఆ ఒక్క వారం అంతే ఎంత గాలి ఉంటుందంటే పతంగులే కాదు మనం కూడా ఎగురుతూ ఉంటాం ఇట్లా. పక్షులు మాట్లాడతాయి బ్రో వచ్చి మనతో. హే What బ్రో bro, ఏమవుతుంది? మేము ఉట్టి రెడ్ బుల్ గివ్స్ వింగ్స్ అనుకున్నాం, ఇదేంటి బ్రో కొత్త టెక్నిక్ అది ఇది అని. వావ్, అసలు మీరందరూ ఎగురుతుంటే మేమే పోవాలి ఇక్కడ అని చెప్పి మీరు బాగానే ఉన్నారు, మాకు ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి ఎట్లా అంటే ఆ ఫీలింగ్ మనం ఎలాగో మిస్ అవుతున్నాం అనుకో. సో అదొక చిన్న పాజిటివ్ ఉండే బ్రో చెప్పుకోవడానికి. నాకు ఒక ఓవరాల్ పాజిటివ్ ఏంటి తెలుసా ఫోకస్ అంటే అగైన్ డీటెయిల్స్కి వెళ్ళట్లేదు, నిట్ పికింగ్ చేయట్లేదు ఇలా, కానీ అంటే మొత్తం స్టోరీలా ఏ కొత్త ఈవెంట్ జరుగుతున్నా ఒక వెల్ ఫౌండెడ్ రీజన్ ఉండేదానికి, విచ్ ఈస్ వెరీ అన్లైక్ కమర్షియల్ మూవీ. అంటే కొంచెం అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఎక్స్ట్రావగెంట్ రీజన్ అది, అంటే నార్మల్గా ఇది ఎక్కడ చూడము అని కాకుండా ఇట్ వాజ్ ఒక వెల్ ఫౌండెడ్ రీజన్ ఉండే అది. ఎందుకంటే ఏదో వాడు గుడ్డిగా వైజాగ్ వెళ్ళిపోలే, అంటే ఏదో ఇట్లా సరే మా నాన్నతో కొట్లాడుకొని నేను వెళ్ళిపోయాను అన్నట్టు కాదు. అంటే వాళ్ళ నాన్న బాగా ఆలోచించి ఆయన స్తోమతలో ఎన్నైతే కాంటాక్ట్స్ ఉన్నాయో అవి పుల్ ద స్ట్రింగ్స్ అండ్ ఒక రీజన్ కి పంపించాడు, పని కోసం పంపించాడు వైజాగ్కి. దట్ వాస్ వెల్ ఫౌండెడ్. సరే అక్కడ లవ్ అయింది, ఇది ఇక కమర్షియల్ కాబట్టి అంత మాత్రం అవుతుంది. నువ్వు సడన్ గా ఆ ఊరి నుంచి ఒక కొత్త ఊరికి వెళ్తే ఎవరికైనా అవుతుంది. మనం కుక్కట్పల్లికి వెళ్ళి మనం ఇలా ముసాపేట వరకు వస్తేనే మనకు అయిపోతుంది. అలాంటిది ఊరు దాటి వెళ్ళింది పాపం మన సెంటిమెంటల్ బాయ్. అందులో మెడికల్ కాలేజ్, వాట్ ఐ మీన్ ఇది మెడికల్ కాలేజ్, మెడికల్ ఫీల్డ్ ని తీసుకొచ్చారు యాజ్ అ ప్రొఫెషన్. అండ్ అందులో మళ్ళీ అవయవాలు అమ్ముడు అట్లాంటివి, నో చిల్లర్ పని, నో చిల్లర్. దో ఒక మెడికల్ షాప్ ఇన్వాల్వ్ ఉన్నా, అదే ఒక అండర్ గ్రౌండ్ ల్యాబ్ పెట్టలేదు మెడికల్ షాప్ కి. ఎగ్జాక్ట్లీ రైట్. సో అది మంచిగా ఉండే. ఓకే, దాని తర్వాత లవ్ స్టోరీ అయిన తర్వాత మళ్ళీ రీకనెక్టింగ్ టు ద టౌన్ ఎట్లయితే చేసిండ్రో అది కూడా నాకు నచ్చింది. అంటే ఓ ఊరి పెద్ద మనిషిది ఇలా పాపం ఘోరం జరిగిపోయింది, ఆ ఘోరాన్ని ఎవరో క్యాపిటలైజ్ చేస్తున్నారు వాళ్ళ పర్సనల్ బెనిఫిట్ కోసం. సో ఇన్ని రోజులు ఈ షో పాపం అందులోనే ఇన్వాల్వ్ ఉండే చాలా ఆ క్యాపిటలైజింగ్ లో, కానీ తెలియకుండా కాదు తెలియకుండా ఉండే ఇన్వాల్వ్ ఉండే కుర్రాడు కాబట్టి. సో మళ్ళీ వాపస్ తీసుకొచ్చి ఏదైతే చేసిండ్రో అక్కడ వరకు అంతా బాగానే ఉండే. ఐ థింక్ ఏది కూడా కొంచెం అరే మూవీ అంటే ఏమైనా చేస్తారా అన్నట్టు వస్తుంది కదా ఫీల్. ఉదాహరణకి ఖిలాడి, దాస్ కా ధమ్కి, దాస్ కి ధమ్కి కావుండే ఉండే నాది. బ్రో ఇది ఫ్యామిలీ పాడ్కాస్ట్, నువ్వు బూతులు మాట్లాడకు. ఐ అపాలజైజ్. సో అలా అది ఒక పెద్ద పాజిటివ్ నాకు. సో పాజిటివ్స్ చెప్పాం కాబట్టి ఒక నెగటివ్ చెప్పాలి, కంపల్సరీ చెప్పాలి, నోరు కలుపుకోవాలి కదా. సినిమా స్టార్ట్ అవుతూనే నెగటివ్తో స్టార్ట్ అవుతుంది. అది ఏం ఫ్యాషన్ అయిపోయిందో నాకు అర్థం కాదు. ఎంత వీక్ అండ్ అబ్రప్ట్ బిగినింగ్ ఉండే అంటే సినిమాకి. వీక్ పక్కన పెట్టు, వీక్ అనేది మనకు తర్వాత తెలుస్తుంది. అట్లీస్ట్ అబ్రప్ట్, అసలు టైటిల్ ఎప్పుడైపోయా సడన్ గా ఎప్పుడు స్టార్ట్ అయిందో అర్థం కాదు. అది అంత అబ్రప్ట్ గా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత కట్ వీక్ అని ఎందుకు అంటానంటే టిపికల్ నరేషన్, టిపికల్ కట్ చేస్తే ఇదిగో నా పేరు, నేను ఇట్లా ఎందుకు ఉరుకుతున్నాను, నేను ఇట్లా ఎందుకు గెలుకుంటున్నాను, ఎందుకు గోక్కుంటున్నాను మీకు ఇప్పుడు చెప్పాలి, ఈ కార్ ఎందుకు రిపేర్ చేస్తున్నాను, ఎగ్జాక్ట్లీ వీళ్ళ పేపర్ నేను ఎందుకు చదువుతున్నాను, అదే నేను ఇప్పుడు మీకు చెప్పాలి, నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఆ ఫార్మాలిటీగా చెప్పడం ఎందుకు? వచ్చిందే నీ సినిమా చూడ్డానికి, కరెక్ట్, వచ్చిందే నీ కథ ఏందో తెలుసుకోవడానికి. కూర్చున్నాక అంత అయిపోయి పాప్కార్న్ తెచ్చుకున్నాక ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి అని టైం వేస్ట్ చేయకరా భయ్, నువ్వు చెప్పు, దానికే వచ్చింది ఇక్కడ. కానీ ఎంత ఐరనీ కదా, మనం ఏదైతే అబ్రప్ట్ అంటున్నామో ఆ అబ్రప్ట్నెస్ యాక్చువల్లీ వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, నేను చెప్పబోతా నీకు. అరే ఎందుకు ఇట్లా నువ్వు కార్పెట్ రోల్ అవుట్ చేస్తున్నావు, మాకు అంతా అర్థమైంది, కాంటెక్స్ట్ సందర్భం అంతా అర్థమైంది, సినిమాకి వచ్చినాము, సినిమా స్టార్ట్ అవుతే ఇప్పుడు కథ మేము వింటాము అనడానికి వచ్చాము ఇక్కడ. దానికి నువ్వు నేను ఇలా ఎందుకు ఉరుగుతున్నానో, ఎందుకు గోక్కుంటున్నానో ఇప్పుడు నేను చెప్తాను చూడండి అని చెప్పి నాకు ఎందుకు చేస్తారు? ఈ షర్ట్ ఎవరిదో తెలుసా, అదే ఈ ప్యాంట్ ఎవరిదో తెలుసా. అసలు ఆ నరేషన్ అనేది వాడడమే ఒక క్రచ్. అది ఫైన్ నిజం చెప్తున్నా కదా, అంటే పెనాల్టీ పాయింట్స్. ఇది స్టోరీ టెలింగ్ లో ఒక పెద్ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే విను, ఇక్కడ నీ స్టార్టింగ్ చాలా ఇంపాక్ట్ఫుల్ ఉండాలి. నువ్వు అది డైలాగ్ లో పెట్టి తీస్తావా, సైలెన్స్ తో తీస్తావా, అదంతా సంబంధం కాదు, కానీ ఇంపాక్ట్ఫుల్ ఉండాలి.
నువ్వు నరేషన్ పెట్టేసరికి ఏమవుతుంది తెలుసా, ఇప్పుడు ఎస్పెషలీ ఈ కాలంలో, పాత కాలంలో అంటే సరేలే వదిలేస్తా కానీ ఈ కాలంలో నరేషన్ పెడితే ఏమవుతుందంటే ఆడియన్స్ కొంచెం అంటే బయటకు వెళ్ళిపోతారు. వాళ్ళు మళ్ళీ ఆ స్టోరీ లోపలికి, లేకపోతే ఆ యూనివర్స్ ఏదైతే ఉంటుందో, ఎక్కడైతే ఈ స్టోరీ అవుతుందో ఆ వరల్డ్ లోపలికి కనెక్ట్ కావడానికి వాళ్ళకి మళ్ళీ చాలా టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నరేటర్ త్రూనే చూస్తున్నాడు మూవీని. హీఈస్ నాట్ ఇప్పుడు పరేషాన్లో అదే ప్రాబ్లం ఉండే. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు మూవీ వాళ్ళ ఫాదర్ వాళ్ళతో స్టార్ట్ చేసింది కదా, వాళ్ళు కూర్చొని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు యూ ఫీల్ ఓకే హీరో త్రూ నా స్టోరీ, లేకపోతే ఫాదర్ చెప్తున్నాడా, సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ హౌ యూ స్టార్ట్. అవును. అండ్ అందుకనే మెయిన్ క్యారెక్టర్ది నవ్వుతూ స్టార్ట్ చేయద్దు ఎప్పుడు, అందుకనే మూవీ అస్సలు దట్స్ ద మెయిన్ థింగ్. అండ్ అది ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసేస్తే ఏమవుతుందంటే ఆడియన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది తగ్గిపోతుంది. అంటే నువ్వే వద్దు, నువ్వు ఇన్వాల్వ్ కాకు, నువ్వు జస్ట్ పడుండు వాడా అన్నట్టు ఉంటుంది అది. అదే నువ్వు కొంచెం అంతా స్పూన్ ఫీడింగ్ చేయకుండా నువ్వు కొంచెం ఇన్వాల్వ్మెంట్ తెప్పించావంటే వాళ్ళు కూడా కొంచెం ఉంటారు, అరే ఏమవుతుందని చూస్తుంటారు. మిస్ అయిపోతానేమో, మిస్ అవుతే అర్థం కాదేమో అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇది ఆడియన్స్ ని ఎందుకు అంత దద్దమ్మలు అనుకుంటారు నాకు అర్థం కాదు నిజంగా. సరిగ్గా చూపిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అంటే డైరెక్టర్లు ఇట్లా విజువలైజేషన్ చేస్తారు కదా, విజువలైజ్ చేసినప్పుడు వాళ్ళు థియేటర్ని విజువలైజ్ చేస్తారు. అప్పుడు ఖాళీ కుర్చీలు ఉంటాయి. సో ఈ కుర్చీలకు అర్థం కావాలంటే మనం ఇదంతా చేయాలి అన్నట్టు అనుకుంటారు. కానీ వాళ్ళకి చెప్పాలి ఎవరైనా, ఇదో బాబు కుర్చీలో మనుషులు వస్తారు కూర్చోనికి, వాళ్ళకి అంత చెప్పాల్సిన అవసరం లేదు అని. రైట్. సో ఇప్పుడు ఈ నెగటివ్ అయిపోయింది కాబట్టి ఇంకో పాజిటివ్ చెప్తా బ్రోడ్. ఏంటి ఇది సైనసాయిడల్ వేవ్ వెళ్తుంది మన ల్యాబ్లో కూర్చొని వచ్చినావా అంటే లైన్లో పోదామంటావా? బోగస్, మనం ఎవరం ప్రొఫెషనల్స్, నీకు ఊరికైనా గుర్తు చేయాలా అంటే ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. మనం ఎట్లా అంటే అట్లా పోవచ్చు. అదే మరి నువ్వు కామెంట్ ఎందుకు ఇస్తున్నావు? నేను ఉట్టు ఒకటి అడిగినా ఇట్లా సైనసాయిడల్ వేవ్లు చేస్తున్నావా, నేను ప్యాటర్న్ రికగ్నిషన్ చేస్తా బోగస్. నేను అల్లటప్ప కాదు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఫ్లోలో పోతుంటే ఓకే ఫైన్, ఫ్లోలో పో. పాజిటివ్ ఏంటంటే వీడు వైజాగ్ వెళ్ళి ఆ విమ్స్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత విమ్స్ కాలేజ్ లో డీన్ ని కలుస్తారు కదా షో, ఇంకా సత్య ఆ సీన్ ఏదైతే ఉంటుందో అది నాకు పాజిటివ్ అనిపించింది. అంటే అందులో జోక్స్. నేను చెప్తున్నా బోగస్, మనము ఇది తెలియదు నాకు, మరి సింక్రానిసిటీ అంటావో నువ్వు ఏమంటావో, నా పాయింటే సత్యాది ఉండే. నా ఒక పెద్ద పాజిటివ్ విచ్ సేవ్డ్ ద మూవీ సత్య. ఓకే, ఒకటి సత్య క్యారెక్టర్, ఎట్లయితే సత్య క్యారెక్టర్ రాసిన వాళ్ళకి క్లాప్స్ నిజంగా. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. వాడు సంతోషంగా ఉంటే వాడు బాధపడతాడు, వాడు బాధపడితే వాడు సంతోషపడతాడు. ఇట్స్ ఎ వెరీ కొంచెం ట్విస్టెడ్ డార్క్ క్యారెక్టర్ వీడిది. కానీ అది రాయడం, ఆ డార్క్ రాయడమే కాకుండా సత్య ఎట్లయితే క్యారీ చేశాడు చూడు, అంటే ఒక లెవెల్ ఆఫ్ నాన్షలాన్స్ వేసాడు. ఆల్మోస్ట్ లైక్ ఇది పెద్ద టఫ్ ఏముంది, అందరూ అట్లానే ఉంటారు కదా అన్నట్టు. నాకు ఎంత నచ్చిందంటే సత్యాస్ యాక్టింగ్ ఆ క్యారెక్టర్లో, అదొక పెద్ద పాజిటివ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే దే మెయింటైన్డ్ ఇట్ ఆల్ త్రూ. మేబీ 2-3 చోట్ల నాకు కొంచెం వాళ్ళు అంటే దాని కన్సిస్టెన్సీ లేకుండే డ్రాప్ చేసిండు ఆ క్యారెక్టర్ది ఆ క్వాలిటీ అనిపించింది, కానీ లాస్ట్ వరకు మెయింటైన్ చేసిండు. బట్ సో అది నాకు పెద్ద పాజిటివ్. నువ్వు అన్న సీన్ ఏదైతే చెప్తున్నావో, ద స్మార్టెస్ట్ థింగ్ వాళ్ళు చేసింది ఏంటంటే మెయిన్ క్యారెక్టర్ని పక్కన పెట్టేసింది ఆ సీన్లో. అండ్ వాళ్ళు ఇట్లా ప్లీజ్ టేక్ ఓవర్ ద సీన్ ప్లీజ్ అని చెప్పి ఇట్లా మైక్ ఇచ్చింది చూడు సత్యకి. దట్ ఈస్ అ వెరీ స్మార్ట్ థింగ్ దే హావ్ డన్. ఎందుకంటే కమర్షియల్ సినిమాలో కావాల్సింది ఏంటంటే ఎంటర్టైన్మెంట్, అన్నిటికంటే ఎక్కువ. అండ్ ఈ సీన్ అది డెలివర్ చేస్తుంది. కరెక్ట్. స్టార్టింగ్ లోనే బ్యూటిఫుల్ గా. ఎట్లా అంటే బాబు ఒకడికి బీపీ ఎక్కువ తాగి పడిపోతే వాడు ఏం చేస్తావా అనగానే, ఎవరికైనా లో బీపీ వస్తే ఏం మంది ఇస్తావు అంటే వాడు యూ డోంట్ సీ ద జోక్ కమింగ్. ద బ్యూటీ ఏంది సార్, నువ్వు అక్కడికి వెళ్ళదు అసలు. ఎక్స్క్యూజ్ మీ అని స్టార్ట్ చేస్తాడు చూడు, ఎంత బ్యూటిఫుల్ చెప్తాడు, ఎంత ప్రొఫెషనల్ గా చెప్తాడు చూడు. అవును, అసలు తాగడం బాటిల్లో మిగిలిపోవడం అనేది ఉండదు అని చెప్పి. ఇంకోటి సత్య అక్కడ ఒక ఆమె సోషల్ వర్కర్ అంకల్ అంటాడు, ఆ లైన్ కూడా మస్తు ఉండే. ఆ లైన్ ఏమంటాడు, ఆమె సోషల్ వర్కర్, ఎవరికైనా సంతోషం ఉంటే నేను తట్టుకోలేదు ఏదో అంటాడు. సో దట్ వాజ్ అ వెరీ గుడ్ లైన్ ఆ సోషల్ వర్కర్ది. ఇంకోటి ఆ సీన్ అయిపోయి లాస్ట్ కి వాళ్ళు వెళ్ళిపోతుంటే డీన్ గొనుక్కుంటుంటారు సత్య గురించి. వీడిని చూస్తుంటే చిన్నప్పుడు మర్చిపోయిన బూతులన్నీ గుర్తుకొస్తున్నాయి అని చెప్పి. సో ఆ సీన్, ఆ సీక్వెన్స్ యాక్చువల్ గా బాగుండే.
అండ్ ఆ డీన్ తో కూడా నేను రిలేట్ అయ్యాను, ఎందుకంటే నా కాలేజ్ క్లాస్మేట్ ఎగ్జాక్ట్లీ వాడి యాటిట్యూడే. అంటే నేను ఒక పోయిన ఓపెన్ బాత్రూమ్ ఎపిసోడ్ లో చెప్పాను కదా, ఒక నన్ను కాలేజ్ లో ఎంతైతే చిల్లర చూసేవాడు ఇప్పుడు అంతే చిల్లర చూస్తాడని, సేమ్ వాడి పర్సనాలిటీ ఆ డీన్ ఆల్మోస్ట్ ఇట్లా దింపినట్టు అనిపించింది నాకు. సో వాడిని బాగా గుర్తు చేసుకున్నాను. క్యారెక్టర్స్ ఇంకోటి కూడా ఉంది, ఓవరాల్ క్యారెక్టర్స్ రిలేటబుల్ ఉండే కదా, ఎక్సెప్ట్ ఫర్ ఒక హీరోయిన్ అనుకో, బట్ సహజ there was nothing so సహజ about her. రైట్ come on, let's మన ప్రొఫెషనల్స్ సహజ అంటే సహజంగా అట్లాంటి వాళ్ళు ఉండరు అని. ఓకే రైట్ yes కానీ ఓవరాల్ క్యారెక్టర్స్ యూ కెన్ రిలేట్, ఈవెన్ విలన్ కూడా కానీ, లేకపోతే హీరోయిన్ ఫాదర్ కానీ, హీరో వాళ్ళ ఫాదర్ విషు చేశారు చూడు, విత్ ఎవ్రీ మూవీ ఆయన నాకు చాలా నచ్చుతుంది. అండ్ నువ్వు అది లాస్ట్ టైం అన్నావు చూడు, మురళీధర్ గౌడ్ కాదు పరేషాన్ హీరో ఎట్లయితే నువ్వు అన్నావు చూడు ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు, ఈయనకు అదే క్వాలిటీ అనిపించింది. ఎస్పెషలీ నాకు ఒక సీన్, ఆ షాప్ అంతా అందరు బాయ్కాట్ చేసిన తర్వాత అక్కడ సెంటర్ లో డివైడర్ పైన కూర్చొని మాట్లాడతాడు. ఇట్ వాస్ నాట్ జస్ట్ వెల్ టేకెన్, కానీ ఎంత బ్యూటిఫుల్ గా యాక్ట్ చేసింది ఇద్దరు. వెల్ రిటన్ అండ్ వెల్ పర్ఫార్మ్. ఈవెన్ బై షో నేను యాక్చువల్లీ జెన్యున్ గా సర్ప్రైజ్ అయినా దట్ అరే అంటే అది ఒక స్వీట్ స్పాట్ దొరికింది, హీ ఫౌండ్ ఈ స్వీట్ స్పాట్ అన్నట్టు. ఎందుకంటే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన హీ కంట్రోల్ సీన్. నాకు ఒక్కటి ఏమనిపించింది సార్, డైరెక్టర్ పర్స్పెక్టివ్ నుంచి ఒక మాస్టర్ స్ట్రోక్ కొట్టాడు ఈ మూవీలో. అంటే మనం ఎక్కువ పోగొడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ నా ప్రకారం ఏం చేసిందంటే సీన్లో ఎవరిదైతే ఫోటే ఉంటుంది కదా, ఏ క్యారెక్టర్ది అయితే ఏ ఆర్టిస్ట్ అయితే ఫోటే ఉంటుందో వాళ్ళని టేక్ ఓవర్ చేయనిచ్చిండు. ఇప్పుడు నువ్వు డీన్ చెప్పిన సీన్ లా సత్యాన్ని మొత్తం సత్యాకి ఇచ్చేసిండు. మళ్ళీ శుభలేఖ సుధాకర్ వస్తాడు కదా, శుభలేఖ సుధాకర్ ఏదైతే వస్తుందో మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ ఆయననే కంట్రోల్ చేయాలి. అంటే ద కెమెరా విల్ ఫాలో హిమ్, మిగతా క్యారెక్టర్లు ఆయనను ఫాలో అవ్వాలి. సో ఈ చిన్న చిన్నవి ఏవైతే ఉండేనో దట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ డన్. ఆ విలన్ హీరో కన్ఫ్రంటేషన్ అంటారు చూడు, పెద్ద చంపేస్తారైనా అట్లా ఏం లేదు, విలన్ వచ్చి కూర్చోబెట్టి వాడి ట్రిక్స్ వాడు ప్లే చేసిన తర్వాత మంచిగా వచ్చి కుర్చీలో కూర్చోబెట్టి మొత్తం మెత్తగా చెప్తాడు. అగైన్ ఇన్ దట్ సీన్ హీరో సత్తా చూపియాలి, ఓ 2 కంబ్యాక్లు ఇవ్వాలి విలన్ కి అన్నట్టు ఏం పెట్టకుండా వాడు చెప్పేసి వెళ్ళిపోతాడు. వీళ్ళు హీరో హ్యాస్ నథింగ్ టు డూ బట్ లిసన్. సో ఇవన్నీ కదా డైరెక్టర్ ఒక స్మార్ట్. నాకేమనిపించింది అంటే ఒక సీన్ కి ఏ క్యారెక్టర్ అయితే హైలైట్ చేస్తాడో లేకపోతే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడో వితౌట్ బయాస్ ఆ క్యారెక్టర్కి ఇచ్చేసిండు సీన్. అంటే ఏదో కొంచెం అరే ఈ లీడ్ కదా, అరే హీరోయిన్ కదా, అరే విలన్ కదా అన్నట్లా పార్షాలిటీ చేయకుండా హీ లెట్ ఆ క్యారెక్టర్ డిక్టేట్ ద సీన్. ఇది ఒక చాలా 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 రేర్ క్వాలిటీ. సో ఇది వన్స్ అగైన్ మార్వలెస్ పాజిటివ్ ఇది. ఎందుకంటే కమర్షియల్ సినిమాల్లో ఇందాక మనం చెప్పుకున్నట్టే ఎంటర్టైన్మెంట్ ఏ కాకుండా తెలివి బాగా ఉండాలి కమర్షియల్ సినిమాలు బాగా తీయాలంటే. ఎందుకంటే ఎక్కువ నీకు లీవే ఉండదు, దంచిందే నువ్వు మళ్ళీ దంచాలి, కానీ వేరేగా దంచాలి కొంచెం. అందులో బేసిక్ గా నువ్వు మంచి యాక్టర్స్ లేకపోతే మంచి అంటే నువ్వు ఆఫ్ కోర్స్ క్యారెక్టర్స్ బాగా రాసుకున్నాక దానికి మళ్ళీ సరిగ్గా కాస్టింగ్ చేసాం కదా అని చెప్పేసి వాళ్ళు సీన్ లో ఉన్నప్పుడు నువ్వు అన్నట్టు ప్రామినెన్స్ వాళ్ళకి ఇస్తే నువ్వు మెరిట్ ని ప్రయారిటైజ్ చేస్తున్నావు. సో ప్రతిసారి నువ్వు మెరిట్ ని ప్రయారిటైజ్ చేస్తూ పోతుంటే సినిమా ఇక్కడ నచ్చకపోయినా అక్కడ నచ్చుతుంది, ఇక్కడ కొంచెం డీలా అనిపించినా అక్కడ 2-3 చోట్ల బాగా ఎక్కేస్తుంది సినిమా. సో యు ఆర్ గివింగ్ యువర్ మూవీ a higher chance of success basically. Correct. So yeah, that is నాకు ఇది ఎగ్జాక్ట్ గా ఇన్సైడ్ న్యూస్ తెలియదు, కానీ జనరల్ గా మనం వింటూ ఉంటాం ఈ ఆర్టిస్ట్ డిమాండ్ చేశాడు నేను ఉండాలి స్క్రీన్ లో, నాతో ఇట్లా కావాలి, స్క్రీన్ ప్లే లో కొంచెం పుల్ల పెట్టాడు అది ఇది అని. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వాట్ షో డిడ్, షో ఎంతైతే కొలాబరేట్ చేసి ఏదైతే పర్ఫార్మెన్స్ ఇచ్చాడో చాలా మటుకు క్రెడిట్ ఆయన కూడా వెళ్తుంది. ఎందుకంటే కొన్ని సీన్లు నాకు ఇట్లా అచ్చుబడిపోయినాయి. బేసికలీ ద సీన్ ఇస్ షో ఇంకా సహజ అదే ఆ లవ్ అయిపోతుంది అంతా అయిపోతుంది. ద సీన్ స్టార్ట్స్ విత్ వెనకాల సత్య కోర్ట్ లోపల ఫుట్బాల్ ఆడుతుంటాడు, అవును అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సీన్. జనరల్ గా ఏం చేస్తారు వీళ్ళపైన ఒక క్లోజ్అప్ పెట్టేసి బ్యాక్గ్రౌండ్ ఏదో నడిపిస్తారు. బట్ అన్లైక్ దాట్ అంటే ఇందులో నాకు ఎంత నచ్చిందంటే అది ఫస్ట్ సత్య పైన ఉంటుంది ఫోకస్, వచ్చి తర్వాత అరే వీళ్ళు ఏదో దూరిండ్రు సీన్, సరే వీళ్ళేం మాట్లాడుతున్నారు తీసుకొస్తారు. అండ్ వెనకాల వాళ్ళు దెన్ దే కంటిన్యూ ప్లేయింగ్. అది దట్ వాజ్ అగైన్ నాకు చాలా రిఫ్రెషింగ్ అనిపించింది అలాంటి టేకింగ్, ఎస్పెషలీ ఫర్ కమర్షియల్ మూవీ, ఎస్పెషలీ ఇన్వర్టెడ్ కామర్స్ ఫర్
కమర్షియల్ మూవీ. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే డ్రామా సినిమాల్లో ఇవన్నీ పట్టించుకుంటాం, అవును. కానీ కమర్షియల్ సినిమాలో ఆ సీన్ లో సత్యతో స్టార్ట్ చేసి మళ్ళీ కెమెరా పుల్ బ్యాక్ వీళ్ళపైకి తీసుకొచ్చి వీళ్ళిద్దరిది మెయిన్ సీన్ నడుస్తుండి మళ్ళీ మధ్యలో సత్య వచ్చి కరెక్ట్ మళ్ళీ ఒక జోకేసి పరిగెత్తిపోతాడు, అరే అతుల్ ఇది విన్నావా అని చెప్పుకుంటూ హహా నవ్వుకుంటూ పోతాడు. ఆ ఫ్రేమ్ ఎగ్జిట్ ఏదైతే కొడతాడు, యూనో ఈ సీన్ మెయిన్ ఫోకస్ ఉన్నా గానీ దాన్ని మళ్ళీ ఎన్హాన్స్ చేశారు. ముందు ఈ సత్య పెట్టి మళ్ళీ మధ్యలో సత్యాన్ని తీసుకొచ్చి, అండ్ అది ఏదో ఫోర్స్ కనిపించలేదు ఎక్కడ, ఫోర్స్ గా కాదు, అండ్ అది దట్ ఈస్ కాల్డ్ ఫినెస్ అంటారు, అండ్ దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఇమోషన్. ఆ వరల్డ్ కరెక్ట్, ఆ స్టోరీలో అవును ఇట్లా కొట్టే తెచ్చేలాగా వాళ్ళిద్దరే అన్నట్టు కాకుండా, అని మొత్తం యూనివర్సిటీలో వీళ్ళిద్దరే కాదు దున్న మంది ఉన్నారు నడుస్తుంది వెనకాల ఎట్లా నడుస్తుంది అనేది చూపించడం. ఇట్స్ లాట్ ఆఫ్ క్రెడిట్ అది డైరెక్టర్ ఆర్ హూవర్ ఆర్ ఇన్వాల్వ్డ్ ద హోల్ టీమ్. అదొక పెద్ద వీళ్ళకి ఫెదర్ ఇన్ ద క్యాప్, అది ఆ అచీవ్మెంట్ అనుకోవచ్చు. సో నేను మర్చిపోయే ముందు మళ్ళీ సత్యాకి వస్తా, నువ్వు మెన్షన్ చేసి సత్య గురించి కంప్లీట్ చేసేద్దాం మొత్తం చెప్పేసి. క్యారెక్టర్ బాగా రాశారు అండ్ సత్య కూడా బాగా చేశాడు, కానీ నువ్వు అన్నట్టే నాకు కూడా అదే అనిపించింది, పూర్తిగా కన్సిస్టెంట్ గా లేకుండా కొన్ని చోట్ల హీరో గాడిది సంకనాగిపోతున్నా వీడు సీరియస్ గా ఉన్నాడు, అది ఇట్ డెంట్ మ్యాచ్. అదే కాకుండా సత్య క్యారెక్టర్ తో ట్రీట్మెంట్ ఎలా చేశారో నాకు కొంచెం ప్రాబ్లం ఉండే. ఎక్కడ ఎస్పెషల్లీ అంటే ఈ సత్య చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఈ చిన్నప్పుడు దోస్తులు, రాజవరంలో పుట్టి పెరిగిన వాళ్ళు, రాజవరం. సో వీళ్ళు స్కూల్ నుంచి చూస్తున్నారు సత్యాన్ని, సో వాళ్ళ బాగా తెలుసు ఈ క్యారెక్టర్ ఎట్లాంటిది అని. అయినా గానీ సినిమాలో ఆల్మోస్ట్ ఎండ్ దాకా సత్య కాంట్రాస్ట్ రియాక్షన్ ఇస్తే దే కీప్ గెటింగ్ సర్ప్రైజ్డ్. నువ్వెందుకు సర్ప్రైజ్ అవుతున్నావు, నీకు తెలుసు కదా ఆల్రెడీ వీడి విషయం. సో వాళ్ళ సర్ప్రైజ్ అవుతూ ఉండడం నాకు నచ్చలేదు. ఇట్ వాజ్ అన్క్యారెక్టరిస్టిక్. అదే కాకుండా అంటే దాని బదులు ఇంకెవడో ఉండే ఎప్పుడు ఈ సీన్లు జరిగేటప్పుడు జైల్లో సత్య ఒకసారి అట్లా రియాక్షన్ ఇస్తాడు, ఈ దోస్తుగాళ్ళు రియాక్ట్ అవుతారు దానికి. జైల్లో ఇంకోడు ఉన్నాడు, ఆ బాంబ్ బటన్ నొక్కినోడు, వాడితో రియాక్షన్ చేపియచ్చు కదా. ఎవరికైతే సత్య తెలీదు, కరెక్ట్, ఈ థర్డ్ పర్సన్ గాళ్లతో రియాక్ట్ చేపిస్తే ఈ దోస్తుగాళ్ళు కూడా ఇన్వాల్వ్ ఉంటారు కాబట్టి ఆడియన్స్ కి ఇంకా కొంచెం ఫన్నీ అనిపిస్తుంది ప్రతిసారి. అతుల్ గాడు ఉన్నాడు కదా, అతుల్ గాడు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇలాంటి వాడితో పెరగడం ఒకటి, నువ్వు కాలేజ్లో వెళ్ళగానే ఎవడో ఇలాంటి వాడు తగిలినా అంటే ఇన్ షార్ట్ స్పాన్ అది అలవాటు పడడం చాలా కష్టం. అవును. సో అతుల్ ప్రతిసారి వాడు ఇట్లా సర్ప్రైజ్ అవుతూ ఉండాలి. అండ్ అతుల్ క్యారెక్టర్ ఎట్లా రాశా అంటే వాడు ఎప్పుడు ప్రాబ్లమ్ ఉంటాడు, వాడికి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, వాడు ఎప్పుడు డిసాటిస్ఫైడ్ ఉంటాడు అట్లీస్ట్ బేర్ మినిమం. సో అక్కడ కూడా సత్య నవ్వుతూ ఉండాలి, వాడు సంతోషపడుతూ ఉండాలి, అది చూపిలేదు. అండ్ ఇంకోటి నువ్వు అన్న పాయింట్లు ఎక్కడైతే వాడు సర్వనాశనం అయినప్పుడు సత్య నార్మల్గా ఉన్నాడు అన్నప్పుడు, అక్కడ నాకేమనిపించింది అంటే ఎట్ ద కాస్ట్ ఆఫ్ మూవీ దే కిల్డ్ ఏ క్యారెక్టర్. సో అది అగైన్ నేను కొంచెం డిస్కౌంట్ అంట, ఎందుకంటే మనకి ఇంకా అంత కొంచెం మన సాఫ్ట్ హార్ట్, అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ లా మనం ఈ కొన్ని కిట్కులు మాఫ్ చేయాలి అంటే పెట్టడం కష్టం. ఓకే, ఐ మీన్ నా దృష్టిలో అయితే అది ఒక వీక్ పాయింట్ కిందకే వస్తుంది, ఎందుకంటే నువ్వు ఇక్కడ దాకా బాగా చేశాక నువ్వు సింపుల్ థింగ్, అది చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వాళ్ళు ఇంత షాక్ అవుతున్నారు ఎందుకు, ఇంత సర్ప్రైజ్ ఎందుకు అవుతున్నారు, అది మాత్రం అంటే సత్య క్యారెక్టర్ కి బ్రూట్ వాడి గురించి తెలిసి కూడా వాడిని వాళ్ళ దోస్తు సర్కిల్లో షామిల్ చేసుకున్నారంటే ఈ హీరోది ఎంత సంకనాకపోయినా సత్యకి నవ్వాల్సిన ఫ్రీడమ్ ఉండాలి, ఎందుకంటే వాడికి ఆల్రెడీ తెలుసు వీడు నవ్వుతున్నాడు అంటే ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పి. సో అలా దాన్ని కానిచ్చేయాల్సి ఉండే, అనవసరంగా దాన్ని మళ్ళీ మార్చారు. అదొకటి రైటింగ్ అండ్ మేబీ డైరెక్షన్. కానీ ఓవరాల్ గా చెప్పాలంటే సత్యాది క్యారెక్టర్ ఇస్ వెరీ యూనిక్ అండ్ ఇది ఒక జెన్యున్ మీమ్ మెటీరియల్. అంటే పిచ్చికుంట్ల రిఫరెన్స్ కాకుండా పాత మూవీలో ఇది కాకుండా అది కాకుండా ఇది నాకు అనిపించింది కూర్చొని రాసారు ఈ జోక్లు ఫ్రెష్ గా రైట్ అని అనిపించింది నాకు. ఓకే, నువ్వు ఇందాక షోని మెచ్చుకున్నావు కాబట్టి నువ్వు తిడతావా? నేను తిట్టా. తిడతావా? షోకి కొంచెం కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ప్రొఫెషనల్ రివ్యూవర్స్. ఓకే, రివ్యూవర్ నిన్ను కూడా కలుపుతా నువ్వు బట్ నేను ట్రూ ఫ్రెండ్ రా బ్రూట్. కనీసం నాకు చెప్తావు ఆ పాయింట్, అది నేను అగ్రి అవ్వాలి కాదు డిసైడ్ అవుతాను. ఈ కన్స్ట్రక్టివ్ పాయింట్ చెప్పాలి, బాగా అర్థం అవ్వాలి అంటే క్వాంటమ్ ఫిజిక్స్ కొంచెం అర్థం చేసుకోవాలి. డెఫినెట్లీ మనం ఎక్స్పర్ట్ చాలా సారీ ప్రొఫెషనల్ నాట్ ఎక్స్పర్ట్స్. ఎవర్ హూ బ్లడీ ఎక్స్పర్ట్స్.
క్వాంటమ్ ఫిజిక్స్ లో బేసిక్ ఫండా ఏంటంటే మనం మొన్ననే ఓపెన్ హ్యాపన్ నాకు నేమని అడుగు నేను చెప్తా. లైట్ అనేది ఒకటే టైంలో వేవ్ లాగా బిహేవ్ చేస్తుంది, పార్టికల్ లాగా కూడా బిహేవ్ చేస్తుంది. కరెక్ట్, మనం చూసాం మూవీ. అంతే, నువ్వు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తే అది వేరే వేరే లాగా చేస్తుంటది. అంటే అట్ ద సేమ్ టైం ఇట్ క్యాన్ బి బోత్ థింగ్స్ కరెక్ట్ అట్ వన్స్. సో అది చాలా అన్సర్టెన్ అనమాట మనకి. కరెక్ట్, మనకి షూరిటీ ఉండదు. అలానే మాస్కులినిటీలో కూడా బ్రూట్, ఎస్పెషలీ ఇన్ మిలేనియల్ టైమ్స్, బైసెప్ ట్రైసెప్, ఇన్ దీస్ అన్ఫార్చునేట్ మిలేనియల్ టైమ్స్, మాస్కులినిటీలో కూడా కొంచెం క్వాంటమ్ ప్రిన్సిపల్స్ నడుస్తాయి. మాస్కులినిటీని ఇవాళ రేపు ఒక యాంగిల్లో చూస్తున్నారు కానీ అది ఇంకో యాంగిల్లో కూడా వర్తిస్తుందని మాత్రం గుర్తించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో యాంగిల్ ఉందని కనుక్కోవాలి మనుషులు. ఎస్ కరెక్ట్. సో దీన్నే నేను ద టైగర్ ష్రాఫ్ క్వాంటమ్ ఫీల్డ్ ఆఫ్ అన్సర్టెనిటీ అంటా నేను. టైగర్ ష్రాఫ్ బ్లాక్ హోల్ అనొచ్చా? లేదు ఎందుకంటే టైగర్ ష్రాఫ్ నువ్వు బ్రోడ్ జస్ట్ నీ కళ్ళతో చూసావు అనుకో, ఫిజికల్ అట్రిబ్యూట్స్ చూసావు అనుకో, రాయిలాగా ఉంటాడు మనిషి. కరెక్ట్, చెక్కినట్టు ఉంటాయి, ఇట్లా ఎక్కడ పడితే అక్కడ చెక్కినట్టు ఉంటాడు. రోమన్ స్కల్ప్చర్స్ వచ్చి వర్క్ చేస్తారు. ఎస్ ఎగ్జాక్ట్లీ, గ్రీక్ అండ్ రోమన్. మళ్ళీ అంత చెక్కినట్టు ఉన్నాడు మనిషి అని చెప్పేసి డాన్స్ చూసావు అనుకో, ఇట్లా పాములాగా డాన్స్ చేస్తాడు. కొంచెం ఎక్కువనే, గ్రేస్ అంటావు. కొంచెం అవసరం కంటే ఎక్కువ చేస్తాడు కానీ చేస్తాడు. అలా అని చెప్పి నువ్వు సరే బ్రో, నువ్వు సబ్జెక్ట్ మ్యాటర్ కి డివేట్ అవ్వద్దు. అవ్వట్లే, అస్సలు అవుతలేదు. నేను స్టాక్ ఇక్కడ స్టాక్ ఉన్నా. టైగర్ ష్రాఫ్ క్వాంటమ్ ఫీల్డ్ ఆఫ్ అన్సర్టెనిటీ, రెస్పెక్టెడ్. అలా అని చెప్పి నువ్వు మాస్కులిన్ అని అనగలుగుతావా అంత కాన్ఫిడెంట్ గా? అంటే డూ ఐ వాంట్ హిమ్ టు రిప్రజెంట్ అవర్ స్పీషీస్? ఎగ్జాక్ట్లీ, హార్డ్ పాస్. ఇప్పుడు నువ్వు టైగర్ ష్రాఫ్ తీసుకున్నావు అనుకో, టైగర్ ష్రాఫ్ ని పక్కన పెట్టి నువ్వు ఇస్తుంటే ఇవ్వట్లేదు, నువ్వు తీసుకో అని కుక్కుతున్నట్టుంది అది. బట్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. టైగర్ ష్రాఫ్ ని ఒక వైపు పెట్టు, ఇంకోవైపు జాకీ డాని తీసుకురా. జాకీ ష్రాఫ్, సీనియర్ ష్రాఫ్, ద యంగ్ జాకీ ష్రాఫ్. యంగ్ ఉన్నప్పుడు ఎట్లా బిడు ఎట్లా ఉండేవాడంటే మొషి యంగ్ ఉన్నప్పుడు బీడు ఎట్లున్నాడు ఒకసారి నువ్వు ఫోటో చూసావు అనుకో. చూసిన మాల్ బోరో మ్యాన్, టిపికల్ టాప్లెస్, సేమ్ డ్రెస్ కోడ్ ఇద్దరిది. బట్ అక్కడ నువ్వు రాయిలాగా లేకపోయినా, చెక్కినట్టు లేకపోయినా, పాములాగా డాన్స్ చేయకపోయినా, మాస్కులినా అని నువ్వు క్వశ్చన్ అడిగితే అది ఒక క్వశ్చనా? అది క్వశ్చన్ ఏంటి, నీకు అక్కడ డెఫినేషన్ కనిపిస్తుంది అంట. సో కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఏంటంటే షో లాంటి హీరోస్ కి ఇవాళ రేపు ఎవరైతే వస్తున్నారో కొంచెం ఫిజికల్ గా మీరు ఏదైతే ఫోకస్ పెడుతున్నారో అది డెఫినెట్లీ అప్రిషియబుల్. అది ఇందులో కూడా టేక్స్ హార్డ్ వర్క్, టేక్స్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, సాక్రిఫైస్ అండ్ హార్డ్ వర్క్. అండ్ ఇందులో కూడా షర్ట్ ఇప్పిస్తాడు ఎవరితోనో, అందరితోటి. ఆగు అంటాడు, సత్య అంటాడు, ఆగు అన్నవా లాగు, వీడు ఎక్కడ పడితే అక్కడ షర్ట్ ఇప్పుతూ ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. సో నీకు ఆ షర్ట్ ఇప్పినప్పుడల్లా యూ కెన్ సీ ద ప్రూఫ్, ఆ ఫిజికల్ ఎంత పని పోయింది. యాక్చువల్లీ షర్ట్ ఇప్పకపోయినా చూడ తెలిసిపోతుంది. ఎస్, కానీ ఒకలాంటి మాస్కులినిటీ దగ్గర వచ్చేసరికి ఇవాళ రేపు అది కొంచెం న్యాచురల్ గా రావడం తగ్గిపోయింది కాబట్టి యాజ్ అన్ యాక్టర్ ద నెక్స్ట్ బెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఇస్ మిమిక్. అంటే కొంచెం రీసెర్చ్ వెళ్తుంది, అది ఏంటి, ఆ ఎసెన్స్ ఏంటి, అది నేను ఒక కమర్షియల్ సినిమాలో నేను ఒకవేళ ఒక మాస్క్యులిన్ ఆర్కిటైప్ కి నేను ఫుల్ఫిల్మెంట్ చేయాలి అంటే అది ఎలా చేయగలుగుతాను, అది ఎలా చేయాలి. అఫ్ కోర్స్ చూడ్డానికైతే నేను మంచి కట్ ఉన్నాను కానీ ఆ ఇమోషన్ లో కూడా, ఆ బిహేవియర్ లో కూడా అది ఎలా తీసుకురావాలి అనేది కొంచెం రీసెర్చ్ చేస్తే అది పట్టుకోవచ్చు ఒక యాక్టర్. నువ్వు జస్ట్ మిమిక్ చేయాలంతే అని నా ఫీడ్బ్యాక్ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏదో ఓపెన్ హ్యామర్ చూసినాం కదా అన్న పాయింట్ పట్టుకొని టైగర్ ఇంత లెక్చర్ ఇచ్చినావు చూడు. దానిపైన నాకు కొన్ని ఒపీనియన్స్ ఉన్నాయి విచ్ ఐ విల్ షేర్ ఆఫ్లైన్. నువ్వు అన్న పాయింట్ బోగస్, నేను కొంచెం హాఫ్ అండ్ హాఫ్ ఉన్నా దానిపైన. అంటే ఒక యాంగిల్లో ఐ డెఫినెట్లీ అగ్రీ నువ్వు చెప్తున్న పాయింట్స్ కి, కానీ అట్ ద సేమ్ టైం ఇంకో యాంగిల్లో ఏమవుతుందంటే ఒక పెద్ద ఆస్పెక్ట్ ఫర్ రియలైజింగ్ దట్ ఏంటి అంటే ఇట్ ఈస్ ద యువర్ చైల్డ్హుడ్ ఎక్స్పోజర్. నువ్వు గ్రోయింగ్ అప్ టైంలో నీ సర్కమ్స్టాన్సెస్ ఏమున్నాయో. Yeah. సో
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అంటున్నావు కదా, అంటే నాకు కూడా అదే ఉంది అనుకో, వి గ్రో అప్ ఆన్ సర్టెన్ డెఫినేషన్స్ ఆఫ్ డిఫరెంట్ టర్మ్స్. అంటే ఫెమినిటీ ఎట్లా ఉండాలి, మాస్కులినిటీ ఎట్లా ఉండాలి, అది ఇది అని. రైట్. కానీ ఇప్పుడు ఆ డెఫినేషన్సే మారుతున్నాయి. యా. సో వాళ్ళు ఎలాంటి ఆడియన్స్కి కేటర్, అంటే ప్యూర్లీ ఫ్రమ్ ద ఆర్ట్ పర్స్పెక్టివ్ మాట్లాడుతున్నా, వాళ్ళు ఎలాంటి ఆడియన్స్కి కేటర్ చేయాలో చూసుకొని వాళ్ళు ఇలాంటి రోల్స్ రాయడము, ఇలాంటి స్టోరీస్ రాయడం చేస్తున్నారు. నువ్వు ఇదే యాక్టర్ ఇంకో మూవీ చేశాడు, నీకు తెలుసో తెలీదు, హీఈస్ బేసికలీ అన్ ఆర్చరర్ అండ్ యాక్సిడెంట్ అవుతుంది, కొంచెం డాక్టర్ స్ట్రేంజ్ లాగా అన్నమాట. యాక్సిడెంట్ అవుతుంది, హీఈస్ ఆర్చరర్కి చేతులే కదా ఇంపార్టెంట్, దెబ్బతింటాయి. దెన్ హీ గోస్ బ్యాక్, ట్రైన్స్ అండ్ బేసికలీ హ్యాపీ ఎండింగ్. ఆ మూవీలో హీ డిడ్ కంప్లీట్లీ డిఫరెంట్లీ. ఓకే. నువ్వు ఏముండే అది మర్చిపోయినా కానీ అది చూడు, అందులో హిస్ టేక్ అంటే ఇట్స్ లాట్ ఆఫ్ స్టాయిసిజం, ఇట్స్ ఓవర్లోడ్ ఆఫ్ స్టాయిసిజం. ఎవరు చేయమన్నా కానీ నేను దేకని టిపికల్. మళ్ళీ అదే మన దగ్గర ఒక టెంప్లెట్ ఉంది కదా, స్టాయిసిజం అంటే హోట్ రా పట్టుకోరా ఆయనకి వెళ్ళి. సో టిపికల్ అట్లా ది మోస్ట్ ఐడియల్ ఉంటాడు, ఎవ్వడికి వినాడు, అండ్ వాడికి అంత దారుణం అయినా కానీ వాడు స్టిల్ హీ సేస్ నా తరీకాలో నేను గెలుస్తాను, ఆయన ప్రూవ్ చేస్తాను వరల్డ్ అందరికి దట్ యునో ఐఎమ్ రైట్ అని ఒక దీంట్లో ఉంటాడు. బట్ అట్ ద సేమ్ టైం ఆ ఎట్లయితే ఆ క్యారెక్టర్ని క్యారీ చేసిండ్రో ఐ థాట్ లైక్ హీ డిడ్ వెల్. ఓకే. ఇప్పుడు నువ్వు వేరే ఏదో సినిమా గురించి మాట్లాడుతున్నావు అన్ప్రొఫెషనల్ గా, సో నేను మళ్ళీ ఈ సినిమాకి తీసుకొస్తా. నువ్వు టైగర్ ష్రాఫ్ తీసుకొచ్చినప్పుడు నీ ప్రొఫెషనల్ గా మేము కాలే కానీ నేను ఈ ఆర్టిస్ట్ ఇదే, ఈ ఇండస్ట్రీ ఇదే ఒక ఎగ్జాంపుల్ చెప్తే నీకు నెత్తికి వచ్చిందా? అది నేను క్వాంటమ్ ప్రిన్సిపల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైగర్ ష్రాఫ్ ని తీసుకోవాలి. క్వాంటమ్ ప్రిన్సిపల్ సెకండ్ ప్రిన్సిపల్ చెప్పు నువ్వు. టైగర్ ష్రాఫ్ లేకుండా. నో, ఇట్స్ టైగర్ ష్రాఫ్. సో ఇది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదలుగా ఈ పాయింట్ ఎందుకు లేపాను అంటే, ఒకటి నువ్వు చెప్పింది మాస్కులినిటీ డెఫినేషన్స్, ఫెమినినిటీ డెఫినేషన్స్ చేంజ్ అవుతున్నాయి, ఒప్పుకుంటా నేను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది ఒకవేళ ఒక రొమాంటిక్ మూవీ అయి ఉంటే, ఒక డ్రామా మూవీ అయి ఉంటే నేను అసలు లేపేవాడినే కాదు పాయింట్. ఇది కమర్షియల్ మూవీ, తెలుగు కమర్షియల్ మూవీ ఇది. ఆ లీవే తీసుకోవాలంటావు. అంటే తెలుగు కమర్షియల్ మూవీలో ఈ సినిమాలో నాకు కొన్ని సీన్స్ లో ఎక్కడైతే ఆ ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ మాస్కులినిటీ అవసరం ఉండేనో అక్కడ నాకు కొంచెం చాక్లెట్ బాయ్ షేడ్స్ కనిపించినాయి. అంటే బాడీ మాత్రం అట్టెకట్టే ఉండే, కండలు ఉండే, అన్నీ ఉండే, బట్ నాకు ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లో కానీ ఆ రియాక్షన్ లో కానీ కొంచెం చాక్లెటిష్ అనిపించింది. నాకు ఒకటి చెప్పు, ఆ సీన్స్ వీడి ఊర్లో ఉండేనా, వీడి ఊరు బయట ఉండేనా? ఊర్లో ఉండే. ఓహో. యా. ఎందుకంటే ఊరు బయట అంత ఎస్కలేట్ కాలేదు, ఇంకా మళ్ళీ ఊరికి వచ్చాక ఎస్కలేట్ అయింది విషయం. నువ్వు వాళ్ళ నాన్న కింద పడి ఉండడం చూడు, ఆ సీన్ అంటున్నావా? కాదు, నాకు ఎగ్జాక్ట్ గా గుర్తు రావట్లేదు, కానీ కన్ఫ్రంటేషనల్ సీన్స్ లో బేసిక్ గా ఎక్కడైతే యూనో బస్తీ మే సవాల్ లాంటి సీన్స్ ఉన్నాయో అక్కడ నాకు కొంచెం చాక్లెటిష్ కనిపించింది. వేరే అక్కడ ఉండకూడదు, అక్కడ టోటలీ డిఫరెంట్ ఉండాలి. సో ఒకవేళ నువ్వు ఇది ముందు సినిమాలో ప్రాపర్ గా ఫుల్ఫిల్ చేశాడు అలాంటి ట్రీట్మెంట్ అని నువ్వు అంటున్నావు కదా, ఒకవేళ అట్లా అయితే దెన్ ఇది యాక్టర్ కి ఫీడ్బ్యాక్ వెళ్తుంది ఈ పర్టికులర్ మూవీకి, అంతే. నాట్ ఇన్ నాకు అంటే అగైన్ కొంచెం నువ్వు ఏదైతే కమర్షియల్ మూవీ అని ఇది చెప్తున్నావో నాకు ఎగ్జాక్ట్లీ అదే రీజన్ పైన అంత నిట్ పికింగ్ చేయాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. నాకేందంటే ఓవరాల్ ఇది నా ఫండా, ఓవరాల్ గా ఎంటర్టైన్ అవుతున్నామా అంటే నీకు 2-3 ఇమోషనల్ సీన్స్ లో ఎమోషన్ కాకపోయినా పర్వాలేదు కమర్షియల్ మూవీలో. నేను ఓకే అంటే అంత డీప్ గా నేను యాక్టింగ్ ని డ్రిల్ చేయాలి. ఒక్కటి క్లారిఫై చేస్తా, దీని వల్ల నాకు సినిమా మీద రివ్యూ పాయింట్ కరెక్ట్ అట్లా అంటాం కానే కాదు. ఇట్ ఈస్ జస్ట్ ఎంత సటిల్ అంటే ఇది కొంతమందికి మిస్ అవ్వచ్చేమో, ఎస్పెషల్లీ యాక్టర్స్ కి. సో మేబీ ఈ ఫీడ్బ్యాక్ విల్ బి హెల్ప్ఫుల్. వాళ్ళకి తెలియని స్కోప్ వాళ్ళకి చూపిస్తున్నా అంటున్నాం కాదు, మిస్ అయ్యింది. మేబీ ఈ ఫీడ్బ్యాక్ వాళ్ళకి హెల్ప్ఫుల్ ఉంటదేమో. ఇఫ్ నాట్ ఈ షోకి సమ్ అదర్ యాక్టర్ ఎవరైతే జిమ్ లో బాగా కండలు పెంచుతున్నారో కొంచెం వేరేది కూడా ఉంటుంది, దాని మీద కూడా ఫోకస్ చేయని చెప్పడానికి. బట్ రివ్యూ పాయింట్స్ కి ఇది ఏమి వర్తించదు. ఓకే, ఇది నీ సిఎస్ఆర్, నీ సోషల్ వెల్ఫేర్ అంటున్నాం. ఎగ్జాక్ట్లీ, ఇది దానం. ఇది అదే మస్తు దానం, చాలా మంచి చేసినాం. ఇప్పుడు షో వచ్చి మన ఎపిసోడ్ వింటారు, మనకేం తెలుసు, అందరూ వింటున్నారు ఆడ గమ్మని, మనము మౌనంగా వింటున్నారు బ్రో. ఇందాకే ఓపెన్ బాత్రూమ్ లో చెప్పినాం తెలుగు ఇండస్ట్రీ వింటున్నారా లేదా అసలు పువ్వులో దూదులు పెట్టుకొని కూర్చున్నారు అసలు. కృష్ణనగర్ అంతా మీ అమ్మ దివాళీ అనుకుంటున్నారు సంవత్సరం అంతా.
కానీ అసలు నువ్వు ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. నువ్వు యాక్టింగ్ గురించి అంత న్యూవాన్స్ చెప్పినావు ఒకటి బోగస్. నీకు ఈ సటిలిటీ కనబడింది కానీ సహజలో ఎక్స్ప్రెషన్ కనబడిందా నీకు? అసలు సహజ పర్ఫార్మెన్స్ గురించి నీ అభిప్రాయం చెప్పు నాకు. దట్ వాస్ మై నెక్స్ట్ నెగటివ్ పాయింట్. అది మనకి ఫస్ట్ అసలు ఎపిసోడ్ స్టార్టింగ్ పాయింట్ ఉండాలి. అది ఇంత మంచిగా ఉన్నావు కదా, నీకేం పోయింది దాని వెనకాల పడినావు అన్నట్టు ఉన్నది అది. అంటే ఆ క్యారెక్టర్ కూడా ఒక వెట్ స్పాంజ్ లాగా రాశారు. ఆ క్యారెక్టర్ లో ఏమీ ఎక్సైటింగ్ గా వెట్ స్పాంజా? యా, నాకు ఎట్లా అనిపించింది తెలుసా, నాకు చిన్నప్పుడు స్కూల్ గుర్తొచ్చింది. ఒక డస్టర్ ఉంటుంది గుర్తు, అదే స్పాంజ్ అనే డస్టర్ వాడుతుండే కదా. రైట్. ఆ డస్టర్ ని ఎండలో పెడితే ఎట్లా వింతగా అవుతుంది డస్టర్. అది ఇట్లా ముట్టుకుంటే బ్రిటిల్కి ఇట్లా మొత్తం పిగలాంచిపోతుంది. రైట్ రైట్. నాకు అది అట్లా అనిపించింది అమ్మ. సో బేసిక్ గా నేను వెట్ అంటున్నా, డ్రై అంటున్నా. సహారా డ్రై. దేర్ ఇస్ నో హైడ్రేషన్ అది. సహారా సహజ డ్రై. అది యా, క్యారెక్టరే రైటింగ్ లోనే నాకు ఆ క్యారెక్టర్ కి ఏమీ ఎక్సైటింగ్ గా కానీ, ఏమీ ఒక యాటిట్యూడ్ కానీ, ఒక స్పంక్ కానీ, ఒక స్పైన్ కానీ అస్సలు ఏం లేదు. అసలు అట్లా ఒక జస్ట్ ఎలా చెప్పాలి అంతే, ఒక ముద్ద పప్పు అట్లుండే క్యారెక్టర్. దాని మీద సహజ వచ్చి ఏదైతే పర్ఫార్మెన్స్ సార్, ద బెస్ట్ ఎగ్జాంపుల్ దానికి ఏం తెలుసా, అది ఎట్లుందంటే సహజకి శౌర్యకి ఒక మంచి 3 సాంగ్ ఒకటి ఉంటది. ఏదో అది పదే ప్రేమనో ఏదో సాంగ్ ఉంటది, అట్లా ఫుల్ మూడ్ ఉంటది. ప్లేబ్యాక్ సింగర్ అయితే బ్రో ఫుల్ అందరూ ఈ షో కూడా రెచ్చిపోతున్నాడు, షర్ట్ ఇప్పుతున్నాడు, ఇంకో షర్ట్ వేసుకుంటున్నాడు, ఇంకో షర్ట్ ఇప్పుతున్నాడు, బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ తో సహా అందరు రెచ్చిపోతున్నారు. ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ కూడా ఫుల్ మూడ్ పెట్టి పాడుతుంది. అస్సలు హీరోయిన్ ఏమో జెన్, ఒక నిర్వాణ. హీరోయిన్ ఏమో చిచ్చో. హీరోయిన్ చిచ్ ఆఫ్ అయిపోయింది. హీరోయిన్ ఎంత చిచ్ ఆఫ్ అయిపోయింది అంటే అసలు మనం కూడా నేను దండం పెడతాను, షోకి దండం పెడతా, మెయింటైన్ చేసిండు చూడు, చిచ్చాడు ఉన్నాడు చూడు. అసలు పుట్టుకంటే ఏంటి, మరణం అంటే ఏంటి, ఈ బతుకంటే ఏంటి. ఆస్థా ఛానల్ ఉండేది చూడు, పొద్దున డల్గా అన్నట్టు. అదే ఒక 7th ఏదో 36 చేంబర్ ఆఫ్ షావలిన్ రీచ్ అయిపోయింది అమ్మాయి. అది లైఫ్ లో ఆస్థా ఛానల్ చూస్తుంటే నాకు ఇప్పటి గుర్తుండు. ఆ స్పీచ్లు వింటుండే పొద్దున 6:30 4:35కి పెడుతుండే మా నాన్నమ్మ. ఆ స్పీచ్లు వింటుంటే సగం నిద్రలా ఆ టోన్ ఎట్లుంటుంది తెలుసా, ఎందుకు బతికి అంతే, చచ్చిపోతే బాగుంటుంది. హే మీ బతుకు కళ, మీ బతుకు కళ కావాలా? అక్కర్లేదు. అస్సలు పొద్దునే ఒక గ్లాసు నీళ్ళలో 2 నిమ్మకాయలు పిండుకుంటే అది మన శరీరంలోకి పోస్తే బురద పైన పెడకనేసినట్టే ఉంటుంది. దీనికి ఇప్పుడు ఊహించుకోను, అలానే చెప్తున్నావు, నీ ఎదురుగా ఏమో ఇంకోటి పదే ప్రేమ కాదు. ఏం చెప్తుంది ఇక్కడ నాకు అర్థం కాదు. ఇది ఒక క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్ లాగా ఉంది అసలు. నాకైతే గోడ పైన బల్లెలు ఉంటాయి చూడు, ఒక ఆక్వర్డ్ పోజ్ పాజ్ అయిపోతాయి అవి. ఇట్లా 2-3 బల్లీలు ఉన్నాయనుకో, ఒక బల్లి ఫుల్ ఫాస్ట్ తిరుగుతుంటది, ఒక బల్లి మాత్రం స్టాచ్యూ ఆడుతున్నట్టు ఇట్లా ఉంటది. నాకు అట్లా అనిపించింది. వాళ్ళ డాడీ రిజెక్ట్ చేస్తే వీటిని, ఒక్క నిమిషం ఆగు అని పక్కన వైపు చూస్తుంది, ఏదో దానికి మొత్తం వినబడుతున్నట్టు డిస్కషన్. అది యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంది. అది బోగస్. నాకైతే చూస్తున్నంత సేపు ఎవరు తెలుసా ఆమెను కరెక్ట్ గా ట్రీట్ చేసింది? సత్య. ఆమె ఉప్పాయడానికి వస్తే పీకిన ఉదయం తీసుకుంటాడు చూడు, షీ డిజర్వ్స్ టు బి ట్రీటెడ్. ఆ క్యారెక్టర్ ని అట్లనే ట్రీట్ చేయాలి. దానికి అంతకంటే ఎక్కువ వాల్యూ వస్తే ఇలాంటి వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయొద్దు. అవును అవును
ఆ అమ్మాయి సీన్ లో రాగానే ఇట్లా బ్యాక్గ్రౌండ్ లో 432 హర్ట్స్, 528 హర్ట్స్ స్లీప్ మ్యూజిక్, ఎఫర్మేషన్ వీడియో, బైనారల్ బీట్స్ అని చెప్పి. కానీ ఆ పూర్తిగా జస్ట్ ఆ యాక్టింగ్ నే అనట్లేదు, ఆ క్యారెక్టర్ ని ఎట్లా రాసారో కూడా అంత ఖాస్ గా రాయలేదు. కానీ నేను ఎంట్లో ఉన్నా కానీ నేను యాక్టర్ ని స్టిల్ బ్లేమ్ చేస్తా. నాకు ఎఫర్ట్ కూడా కనబడలే బోగస్. నా ఇరిటేషన్ ఏంటంటే క్యారెక్టర్ గలీసుగా రాసిన అనుకో, ఓకే నేను రైటింగ్ ని తిడతా, కానీ నాకు ఆర్టిస్ట్ అట్లీస్ట్ కొంచెం జర ఇట్లా కన్నుకెళ్ళి ఉమ్ము పెట్టి ఏడుపైన చేసిండు, లేకపోతే ముక్కు చీసుకుండు, అట్లా ఏదో ఒక్కడ ఎఫర్ట్ కనబడాలి. ఇంట్రడక్షన్ సీన్ నుంచి జస్ట్ జెన్, అసలు జెన్, అసలు హార్ట్ బీట్ మెషిన్ ఇట్లా కనెక్ట్ చేస్తే ఇట్లా స్విచ్ ఆఫ్ అంతే. స్విచ్ ఆఫ్ చేసేసి నేను రియల్ లైఫ్ లో ఎంత జెన్ గా ఉంటానో ఎగ్జాక్ట్లీ నా రియల్ లైఫ్ క్యారెక్టర్ ఉంది అమ్మాయిలో. స్విచ్ ఆఫ్ అయిపోయాను పాపం అమ్మ. కానీ ఎంత అనాయింగ్ ఉండేది తెలుసా, ఎంత ఆ పిల్ల యాక్టింగ్ లో ఏం చూపిలే, నార్మల్ సీన్ లా ఎట్ ఎనీ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వాజ్ ఎ వాక్ ఓవర్ షోది. అంటే షో ఎట్లా అంటే ఆయన లైఫ్ లో ఎంటర్ అయ్యి ఇక మొత్తం రూల్స్ చెప్తుండు, ఇదో స్క్రిప్ట్ ఇదమ్మా, నేను లవ్ చేస్తాను, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు, అది ఇది ఇట్లా అవుతుంది అంటే లైక్ ఫుల్లీ కార్పొరేట్, ఫుల్ కార్పొరేషన్. ఓకే, వాట్ ఎవర్ ఫ్లోట్స్ యువర్ బోట్, ఐఎమ్ జెన్ బ్రో. వీడొచ్చి చూడమ్మా ఈ పాటలో మన ఇద్దరం బాగా గించుకుంటాము, ఓకే చాలా మూడ్ లో ఉంటది ఈ పాట, నేను పిచ్చోడ్లాగా ఇట్లా ఇట్లా తిరుగుతుంటాను ఇక్కడ అంటే నువ్వేదో ఒకటి మళ్ళీ మ్యాచ్ అవ్వాలి నా ఎనర్జీతో అంటే అసలు మొరాలిటీ అనేదే లేదు. ఎంపతి కోషెంట్ ఇట్లా నెగటివ్ 300 లో ఉంది అది. షో అసలు పాజిటివ్ నెగటివ్ మొరాలిటీ లేవు. అందుకనే షో అంతా ఓవర్ కంపెన్సేషన్ సీన్ బ్యాలెన్స్ చేయడానికి. కానీ ఎట్లా నాకు ఇక్కడ నాకు ఐ వాంట్ టు సపోర్ట్ నెపోటిజం. అయితే నెపోటిజం మంచి హీరోయిన్ పట్టుకొచ్చి పెట్టండి ఆడ, మంచి యాక్టర్ని పెట్టండి ఆడ, ఈ దరిద్రం మా వల్ల కాదు. స్క్రీన్ టైం కూడా పెద్దగా ఎక్కువ లేకుండా మనం కూడా విచ్ ఇస్ ఎ పాజిటివ్. మనం కూడా స్కిప్ అయిపోదాం. ఇప్పుడు పాయింట్ చెప్పేసినాం అయిపోయింది, స్విచ్ ఆఫ్. ఇప్పుడు ఇంకో పాజిటివ్ కి వస్తా బ్రో. ఇది కూడా ఒక రకంగా పాజిటివ్ ఉండను అంటే అది నీ ఆప్టిమిజం అంటాది, నువ్వు కూడా జెన్ అవుతున్నావు కొంచెం అట్లా ఛానల్. అదే ఇంకో పాజిటివ్ నాకేముండే అంటే సైడ్ క్యారెక్టర్స్ ఈ సినిమాలో ఎవరెవరంటే కాలేజ్ లో ఆలేఖ్య, అతుల్, ఇంకా ఈ డీన్, ఇంకా విలన్ రైట్ హ్యాండ్. ఎగ్జాక్ట్లీ విలన్ రైట్ హ్యాండ్, విలన్ కింద పిఏ లాగా ఉంటాడు చూడు, ఒక కౌంటర్ కూడా వేస్తారు ఆ క్యారెక్టర్ మీద ఈ న్యూస్ ఇదంతా స్టార్ట్ అయినప్పుడు. సో ఈ సైడ్ క్యారెక్టర్స్ ఎట్లయితే పెట్టారో మళ్ళీ ఒక కమర్షియల్ మూవీకి రియల్ ఇట్స్ తెలివి గల పర్ఫెక్ట్ మిక్స్. బాగా చేశారు. అవును, అంటే బాగా చేశారే కాదు, నోబడీ గాట్ వేస్టెడ్. బాగా రాశారు కూడా. ఆ పొట్టోడు షో వాళ్ళ మెడికల్ షాప్ లో పొట్టోడు పనిచేస్తాడు. అవును, వాడు ఆ డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్. అవును, అగైన్ అందరు ఏమనుకుంటారంటే స్క్రీన్ టైం ఉంటేనే ఇవి నోటీస్ అవుతాయి, లేకపోతే వేస్ట్ అది అంటారు. కానీ అగైన్ నాకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే, నాకు స్క్రీన్ టైంతో సంబంధం లేదు, కానీ ఉన్నంతసేపు వెదర్ హీ కాట్ మై ఐ ఆర్ నాట్, అండ్ వితౌట్ ఫెయిల్ ఆ డైరెక్టర్ కూడా అగైన్ మళ్ళీ నేను చెప్తున్నా కొంచెం క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే ఆ స్పెషల్ ఫోకస్ పెట్టారు ఈ క్యారెక్టర్ల పైన. అవును, అండ్ ఏదో సైడ్ క్యారెక్టర్ కదా అని చెప్పి చిన్న చిన్న డైలాగులు ఇచ్చి తీసి పడేయలే. అవును, కొంచెం సబ్స్టాన్షియల్ డైలాగ్ ఇచ్చారు. అండ్ నాకు ఒక చాలా బాగా నచ్చిన ఫ్లేవర్ చెప్తా బోకస్, ఇది జనరల్ గా అవ్వదు, ఇది పాత జనరల్ మూవీస్ లో అవుతుండే. సైడ్ యాక్టర్ కదా, ఎట్లయినా హీరో షుడ్ వీడిపైన ఏదో కౌంటర్ వేసో ఏదో తొక్కాలి వీడి మెయిన్ క్యారెక్టర్ అన్నట్టు ఎక్కడ రాయలే. ఆ అతుల్ ఉంటాడు కదా మధ్యలో, వాడు కోపం ఇది సీనియర్లు జూనియర్ల మధ్యలో ఉన్న అతుల్ షోని తోస్తాడు. తోస్తే వాళ్ళు ఇద్దరు షాక్ అవుతాడు, ఏంది అతుల్లో కూడా ఇంత ఉందా అది. దట్ వాజ్ అ వెరీ గుడ్ సీన్. ఎంతమంది అబ్జర్వ్ చేస్తారో తెలియదు కానీ అది పాయింట్అవుట్ చేస్తాను నేనైతే. ఆ సీన్ లో యాక్చువల్ గా జోక్ ఏం లేకుండే, ఇది జస్ట్ ఈ అతుల్తో ఓవర్ రియాక్షన్ చేయించారు చూడు, ఆల్ ఆఫ్ అ సడన్. దట్ ఈస్ వాట్ బికేమ్ ఫనీ. సో జోక్ లేకపోయినా దే మిల్క్ ద లాఫ్ అవుట్ ఆఫ్ ఇట్. అది క్రెడిట్ ఇవ్వాలి డెఫినెట్ గా. అండ్ ఈ కమర్షియల్ సినిమాల్లో ఇంతమంది ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ పెట్టకపోతే, రాయకపోతే బోర్ కొట్టేస్తుంది చాలా తొందరగా. ఇది అంటే అదే చెప్తున్నా కదా, ఒక సింపుల్ స్టోరీని ఎట్లా ఎక్సైటింగ్ చేయాలో అనేది అగైన్ ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ ఇది. ఆ స్టార్టింగ్ లో ఒక వినాయక చతుర్థి
ఫెస్టివల్ లాగా అవుతుంది, అందులో గొడవలు పడతారు వీళ్ళు. అది నాకు ఆ సీక్వెన్స్ కొంచెం ఒకలాగా నెగటివ్ అనిపించింది. బ్రిడ్జ్ దగ్గర ఎక్కడైతే నిమజ్జనప్పుడు వీడి షర్ట్ ఇప్పుతాడు ఫస్ట్, అంటే లాగుతారో, వైట్ షర్ట్ వేసుకొని వస్తాడు. అక్కడ నాకు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే యాక్చువల్ అకేషన్ ఏంటి అంటే వినాయకుడిది నిమజ్జనం. బ్రిడ్జ్ పైన బ్రిడ్జ్ కింద పిచ్చి పిచ్చిన ఉడకలా కొట్టుకుంటున్నారు వీళ్ళు. అదే నాకు కూడా అర్థం కాలేదు ఎగ్జాక్ట్ గా ఎక్కడ కొట్లాడుతుందో. ఎవరు కొబ్బరికాయ కొట్టాలా ఫస్ట్ అనేది, ఎవరు ఆ రథం లాగుతారో అని దాని మీద ఏదో అయినట్టుంది. కానీ అంత చిన్నదా, నేను ఎప్పుడు ఏ వినాయకుడు ఫంక్షన్ చూడలేదు తెలుసా ఇట్లా బయట. ఇంత అంటే ఒక వినాయకుడు విగ్రహం ఉంది, ఆ దేవుడు ఉన్నాడు కానీ చుట్టుపక్కల అంతా గందరగోళం, ఇట్లా అంతా కొట్టుకుంటున్నారు. మధ్యలో ఏమవుతుందంటే ఈ వీడి షో వచ్చేసి నా షర్ట్ లాగా అంటాడు, వాడి షర్ట్ లాగానే అమ్మాయిలు ఇట్లా హా అంటారు, వెనకాల దేవుడు ఉన్నాడు. ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? ఈ ఒకేషన్ ఏంది, జరిగేదేంది? నాకు అది కొంచెం కన్ఫ్యూజ్ అనిపించింది నాకు కూడా. అది ఎంత కన్ఫ్యూజ్ ఉంటుందో లాస్ట్ క్లైమాక్స్ అంతే కన్ఫ్యూజ్డ్ ఉండే. దాన్ని చూపుకే క్లైమాక్స్ దగ్గర నాకు ఏమనిపించింది అంటే కొంచెం జర సోషల్ మెసేజ్ కొంచెం ఫోర్స్డ్గా దూర్చినట్టు అనిపించింది అది నాకు. అది కొంచెం డైరెక్ట్ కాలే, బట్ ఒక మంచి అందులో కూడా ఒక మన మంచితనం చూపించాలంటే అది లాస్ట్కి వచ్చింది. బై ద టైమ్ దెర్ ఈస్ అంటే ఆల్రెడీ యాక్చువల్ మూవీ అయిపోయింది, లాస్ట్కి ఏదో రకంగా ర్యాపప్ చేయాలి అంటే నువ్వు ఏ రకంగా ర్యాపప్ చేసినా కానీ ఇట్ వాస్ ఫైన్. కానీ నువ్వు మూవీలో అంత మంచిగా ఏమంటారు కామెడీ బిట్స్ పెట్టి క్యారెక్టర్లను పెట్టి అంత పెట్టినప్పుడు నీ ఎండింగ్ కనుక ఇంకా గ్రాండ్గా ఉండుంటే ఆర్ ఇంకా ఫిల్డ్ విత్ చాలా హ్యూమర్ ఉండుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ పర్ఫెక్ట్ ఎండింగ్. కానీ ఈ మెసేజింగ్ వల్ల నాకు కొంచెం ఆఫ్ అయిపోయినా నేను. నాకు అదే అనిపించింది బ్రో, ఏంటంటే కొంచెం రీఅరేంజ్మెంట్ చేయాల్సి ఉంది. ఎందుకంటే స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ లో కొన్ని వీక్ పాయింట్స్ ఉండే. ఈ వినాయక చతుర్థి నిమజ్జనం ఆ బిట్ ఒకటి, ఇంకోటి ఈ కాలేజ్ సీనియర్స్ తో జరుగుతుంది ర్యాగింగ్ అదంతా, ఆ ఇమాజినేషన్ సీక్వెన్స్ అదొకటి, ఆ బిట్ ఒకటి, అది కొంచెం డ్రాగ్ అనిపించాయి. ఎందుకు అంటే దాన్ని ఓవరాల్ గా వీళ్ళు సినిమాతో ఏదైతే చెప్దాం అనుకుంటున్నారో ఆ మెసేజ్ అది కనెక్టెడ్ లేకుండే దాంతో. అంటే వీళ్ళు కనెక్ట్ చేయలేదు. అంటే యాక్చువల్గా చేయొచ్చు. ఏంటంటే బేసిక్గా వాళ్ళ పాయింట్ ఏంటంటే జనాలు సొసైటీగా తీసుకుంటే యాజ్ అ హోల్ తీసుకుంటే ఒక విధంగా బిహేవ్ చేస్తారు, నెగిటివ్ ఈ విధంగా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఒక నెగటివ్ ఇది రాగానే నువ్వు ముందు చేసిన 10 పాజిటివ్లు మర్చిపోతారు. అదొక మెసేజ్ ఉండే. అది నువ్వు కాలేజ్ వాడుతున్నావు, సీనియర్స్ వాడుతున్నావు అంటే వాళ్ళ ద్వారా కూడా చూపించవచ్చు, చూపిలేదు, అందుకనే అది వేస్ట్ అయింది. ఇంకోటి ఏమైందంటే ఈ న్యూస్ బిట్ ఏదైతే స్టార్ట్ చేశారో అది లిటరల్లీ సినిమా ఎండింగ్ కి 10 నిమిషాల ముందు స్టార్ట్ అవుతుంది. అండ్ దట్ వాజ్ అ రియలీ గుడ్ సీక్వెన్స్. నాకు అర్థం కాలేదు, నీ దగ్గర అంత మంచి బిట్ ఉంటే నువ్వు లాస్ట్ 10 minutes లో నువ్వు పెడుతున్నావు, దాన్ని నువ్వు ఎంత మిల్క్ చేయొచ్చు అంటే, ఎందుకంటే న్యూస్ మీడియాలో కూడా ఇదే జరుగుతుందని చూపించడానికి నీకు ఛాన్స్ ఉండే. సో అదే నీకు ఆ న్యూస్ లో యాంకర్ ఉంటాడు క్యారెక్టర్, సంధ్య అంటుంటాడు, అదొక ఫన్నీగా ఉంటుంది. బ్రహ్మాజీ వస్తాడు, బ్రహ్మాజీ ఏం చేస్తున్నాడు నాకు అర్థం కాలేదు. బ్రహ్మాజీ వాజ్ వేస్టెడ్. మొదలుగా అసలే బ్రహ్మాజీ కామెడీ చేస్తే నాదొక వీక్నెస్ అది. అంటే బ్రహ్మాజీ కామెడీ చేస్తే మాత్రం నేను ఫ్యాన్ అయిపోతా. ఐ లవ్ సీయింగ్ బ్రహ్మాజీ కామెడీ సీన్స్. సో నువ్వు బ్రహ్మాజీ కామెడీ వాడుతున్నావు అంటే అంత లేట్ గా ఎందుకు పెట్టినావు? అసలే మళ్ళీ పేరు పుకారు, ఊర్లో అంతా న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నాడు అంటే మళ్ళీ అది రాజవరంలోనే. అలాంటి ఉన్నప్పుడు ముందెందుకు వాడలేదు ఆ క్యారెక్టర్ ని? ముందెందుకు ఎస్టాబ్లిష్ చేయలేదు? రాజవరంలో ఇట్లా పుకార్ అని ఒక మనిషి ఉంటాడు, ఛాన్స్ ఉండేది. అంటే నాకు ఎట్లా అనిపించింది సార్, దే కుడ్ హావ్ కనెక్టెడ్ షోకి మంచి కనెక్షన్స్ ఉన్నాయి ప్రెస్ లో. ఎందుకంటే ఎట్లాగో ఇవి చేస్తుంటాడు షో, ఈ పొలిటికల్ పార్టీ కోసం కదా ఈవెంట్స్ అవన్నీ చేస్తుంటాడు. వీడి దగ్గర షో దగ్గరికి వెళ్తే మంచిగా ఏదో ఒక మనం వాళ్ళ సాయంత్రం న్యూస్ నింపుకోనికి ఏదో ఒకటి దొరుకుతుంది చెత్త అన్నట్టు కొంచెం ఆ రిలేషన్ చూపించుంటే లాస్ట్కి వీళ్ళు రావడంలో ఇదంతా పెద్ద న్యూస్ చేయడంలో దానికి ఒక జర సింక్ ఉంటుండే. ఇప్పుడు ఆ న్యూస్ మీడియా అది కొంచెం ముందరే తీసుకొచ్చుంటే ఈ కాలేజ్ సీనియర్ ఇట్లాంటి వేస్ట్ ఆఫ్ టైం కాకుండా, ఎట్లా అంటే షో వాళ్ళ అయ్యా నోరు తెరిచి చెప్తున్నాడు ఒరే సొసైటీ అంటే ఇట్లా ఉంటది అని చెప్పి. దాని తర్వాత మళ్ళీ ఇంకో దగ్గర కూడా మళ్ళీ ఆ మాట బయటకు వస్తుంది, సొసైటీ అంతా ఇట్లే అని. ఎప్పుడైతే ఆ బ్యాక్ స్టోరీ చెప్తాడో ఫ్లాష్ బ్యాక్, అదే శుభలేఖ సుధాకర్, అది మళ్ళీ ఒక బాబా ట్రోప్. అది RRR లో ఇట్లాంటి సినిమాల్లో అక్కడెక్కడ ఒక బాబా ఉంటాడు, గుఫాలో పోతే అక్కడ అదే ఆ బాబా దగ్గరే మొత్తం ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అనమాట. ఊరవతలకు
సోడా షాప్ లో ఉంటాడట. అది వీడికి తెలియదట చిన్నప్పటి నుంచి. వీడు సెంటర్ లో కూర్చొని మందు తాగుతుండు, సోడా ఆడకెళ్ళి వస్తుంది, ఆడకెళ్ళి కదా. అరే ఆ అంకుల్ అనాల్తుండే అంతే. ఆయన మా ఊరు బాబా అని ఫ్లాష్ బ్యాక్ అక్కడ ఉంటుంది. ఆర్కైవ్స్, రాజవరం ఆర్కైవ్స్ అని అక్కడ ఉన్నాయి. అవును. సో బేసిక్ గా ఆ ట్రోప్ వాడారు, పర్వాలేదు. కానీ ఈ ఫాదరు ఇంకా శుభలేఖ సుధాకర్ ఈ సొసైటీ గురించి 2 సార్లు చెప్పింది నోరు తెరవకుండా, అది ఇట్లా నెత్తి మీద చెప్పకుండా న్యూస్ మీడియాతో అదే జరుగుతుంది మొదటి నుంచి అన్నది చెప్పడానికి ఛాన్స్ దొరికేది. అండ్ ఆ చిన్న చిన్న బిట్లు సినిమా అంతా ఇట్లా న్యూస్ మీడియాని ఇక్కడ అక్కడ చూపిస్తుంటే దాని వల్ల ఆ కామెడీ బిట్స్ కూడా ఇంకా స్ప్రెడ్ అయ్యేవి. ఏదైతే లాస్ట్ 10 minutes లో ఇట్లా కుక్కారు అదంతా స్ప్రెడ్ అయ్యేది. అండ్ ఇంకోటి ఏంటి సార్ ఇంపార్టెంట్, క్యారెక్టర్ బ్రేక్ చేయాల్సిన అవసరం పడేది కాదు. ఎందుకంటే లాస్ట్ లో సడన్ గా ఈ డౌన్ అయింది చూడు, వీళ్ళని బేసికలీ మొత్తం స్కీమ్ చేస్తున్నాడు కదా. సో ఏదైతే ఈ సత్య క్యారెక్టర్ డౌన్ అయింది, వాడు ఇంకో ఫ్రెండ్ ఎవడు ఉంటాడు జాకెట్ లో కొడుతుంటాడు, జాకెట్ అన్నమాట. సో వీళ్ళందరి క్యారెక్టర్ డౌన్ అయింది ఆ పర్టికులర్ పాయింట్ లో. దే హ్యాడ్ టు బ్రేక్ ద క్యారెక్టర్. అది అయ్యే పరిస్థితి వచ్చేది కాదు. అండ్ వాళ్ళు ఆ హ్యూమర్ ఎలిమెంట్ తీసుకొస్తున్నారు కాబట్టి వాళ్ళ క్యారెక్టర్ బ్రేక్ చేయబోయేసరికి ఇంకా ఎక్కువ లాఫ్స్ వచ్చేవి. సో దాట్ ఆల్సో వుడ్ హావ్ కాంట్రిబ్యూటెడ్. ఇట్ వుడ్ హావ్ మేడ్ ఇట్ an even better movie, even better commercial movie. అంటే ఇంకా పైసలు అంటే కుప్పలు. ఎగ్జాక్ట్లీ. మనకి ఏం లాభం, అందుకనే మనం ఇంటెలిజెంట్ గా మూవీ ముందర కాకుండా తర్వాత చెప్తాం రివ్యూ. ఈ ట్రిక్స్ అన్ని అంతా వాళ్ళు మాకు ఇవ్వట్లేదు కదా మంచిగా. సో ఇదే పాయింట్ కనెక్షన్ లో ఈ రీఅరేంజ్మెంట్ చేయాల్సి ఉండే అన్న పాయింట్ కనెక్షన్ లో రంగారెడ్డి క్యారెక్టర్ వస్తుంది బ్రో. రంగారెడ్డి క్యారెక్టర్ దగ్గర నాకు ఎందుకు వీక్ అనిపించింది అంటే స్టోరీ టెలింగ్ వైజ్, ఇతను ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు అతను అసలు ఎట్లా ఉండేవాడు, అసలు గొప్ప మనిషి, ఊరంతా గొప్పగా అనిపించలేదు నాకు. ఎగ్జాక్ట్లీ. ఊరంతా ఆయన దగ్గరికే వచ్చేది, ఆయనే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు అని చెప్తే నువ్వు అలాంటి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తే ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చూపించాలి, ఒక్క సందర్భమైన చూపించాలి. నాకు కనబడలే. ఆయన లాజిక్ ఇచ్చాడు చూడు, ఎప్పుడు నేనే పోయి కొట్లాడితే వాళ్ళు ఎప్పుడు అది అనుకుంటా వాళ్ళ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనుకుంటా అంటున్నా. కానీ కాదు అది, ఎందుకంటే ఎక్కడ ఈ మనిషి ఎలా చేశాడు అని ఒక్క సందర్భమైన ఒక్క ఉదాహరణ చూపిస్తే అప్పుడు ఆడియన్స్ బుర్రలో కూడా అరే అవును ఈ సత్తా ఉన్న మనిషి అసలు ఈ గెటప్ కి ఆ సిగార్ కి అన్నిటికీ మ్యాచ్ అవుతుంది. ఎక్కడైతే సత్తా ఉండేనో అక్కడ చచ్చిపోయాడు అది చూపించా. సో ఆ సందర్భము ఆ సెటప్ అనేది చేయకపోతే, ఆ ఉదాహరణ చూపించకపోతే ఆ గ్రావిటాస్ రాదు. అది అరే వచ్చిండు చంపేసి ఈడేం పెద్ద తోపుగాడు అన్నట్టు డౌట్ వస్తుంది ఆడియన్స్ మైండ్ లో. అండ్ ఇంకోటి ఆ పొలిటీషియన్ వాళ్ళ నాన్న ఎవరైతే వాడిని చంపిండో వాడు ఒక నార్మల్ గుండా ఉండే. అవును కదా. అవును. సో అగైన్ బేసికలీ అది కూడా అంత సాలిడ్ గా ఫామ్ కాలేదు. నాకు యాక్చువల్లీ ఏమనిపించింది సార్, ఎప్పుడైతే ఇంటర్వెల్లో ఇప్పుడు మురళీ శర్మ చెప్తాడు కదా అది మా నాన్న పేరు అది ఇది, వీడు ఓకే అని చెప్పి వచ్చేస్తాడు కదా. ఇఫ్ మురళీ శర్మ త్రూ ఈ శుభలేఖ సుధాకర్ రివీల్ అయి ఉంటే, నేను అప్పటి నుంచి ఈయన తెచ్చుకొని నా దగ్గరే పెట్టుకున్నాను ఎందుకంటే ఈయన లాయల్ సర్వెంట్ ఉండే మా నాన్నకి, నా మాట వినకు కానీ ఈయన చెప్తాడు చూడు నీకు మొత్తం స్టోరీ అంటే, అప్పుడు కొంచెం ఇంటర్వెల్లోనే నీకు ఇది అయిపోయేది ఫ్లాష్ బ్యాక్. అర్థమైందా? ఇట్స్ అ కోఇన్సిడెన్స్. ఎందుకంటే నేను అదే పాయింట్ నోట్ చేసుకున్నా, అంటే ఎగ్జాక్ట్ అదే పాయింట్ కాదు, ఒక నెగటివ్ పాయింట్ లాగా. మురళీ శర్మ ఏదైతే సీన్ లో షోకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడో అది మొత్తం డ్రాగ్ అనిపించింది నాకు. ఇట్ కుడ్ హావ్ బిన్ డన్ అ లాట్ బెటర్ అనిపించింది. రంగారెడ్డి గ్లిమ్స్ అక్కడే రావాల్సి ఉండే, ఆ సెటప్ సందర్భం అనేది నువ్వు చెప్పింది కూడా చేసుంటే ఇట్ వుడ్ హావ్ బిన్ బెటర్. ఎందుకంటే ఆయన అంత లాయల్, ఆ శుభలేఖ సుధాకర్ క్యారెక్టర్ అంత లాయల్ ఉండే ఆయనకి, రంగారెడ్డికి. ఈ కొడుకు వదిలేసి వచ్చేసిండంట. ఆయన గ్రాండ్ డాటర్ని ఇంటికి తీసుకొచ్చిన వాడు అష్టాచమ్మ క్యాండిడేట్ కాదు. ఎంత క్లోజ్ అంటే ఆ సహజ బతుకుందంటే దానికి కారణం ఆ తాత కదా. అలాంటి కొడుకు హౌ కెన్ యూ జస్ట్ లీవ్ హిమ్ టు చిన్న సోడా షాప్ వాట్ ఎవర్. అదే కాదు, ఆ క్యారెక్టర్ రంగారెడ్డిని మీరు గారు అన్నాడు, నువ్వు అంటాడు, అంటే వాళ్ళిద్దరికి డైనామిక్ ఉంది. సో అది కొన్ని యూనో ఇక నాకేమనిపిస్తుంది అంటే ఇక మనం ఫిల్ చేయాలనే లూప్ హోల్స్ పెడుతున్నారేమో అనిపిస్తుంది. అలా కాకుండా రంగారెడ్డిని కొంచెం ముందే చూపించకుండా, ఆ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇవ్వకుండా
ఎలా చూపించారంటే ఈ షోకి ఆల్ ఆఫ్ అ సడన్ జ్ఞానోదయం. ఎంత డీప్ సైకోసిస్ ఉందంటే షోకి, ఎంత ట్రామాలో పడిపోతాడంటే ఆ ఇన్సిడెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రూట్, నువ్వు ఆ ఏజ్ లో చూపించాడు కదా షో చిన్నప్పుడు ఎంత అయితే ఉన్నాడో, ఆ ఏజ్ లో నీ ఎదురుగా ఒక డేరింగ్ అండ్ డాషింగ్ వచ్చి ఒక గుర్రాన్ని ఆపి నిన్ను సేవ్ చేసి సడన్ గా వాళ్ళు ఒక బొక్క పడి నీ కళ్ళ ముందు బొక్క పడితే నువ్వు అంత సీన్ నువ్వు మర్చిపోతావు. అంత డేరింగ్ అండ్ డాషింగ్ నువ్వు ఇదంతా కంబైన్ చేసుకో, డేరింగ్ అండ్ డాషింగ్, గుర్రం, బొక్క. అంత గోరీ ఇన్సిడెంట్ చెప్పక్కర్లేదు నాకు. నాకు చిన్నప్పుడు మా అన్నలు కజిన్లు బ్యాటింగ్ ఇవ్వకపోతే నేను పక్కన కూర్చొని నేర్చుకున్నవే గుర్తున్నాయి నాకు. అర్థమవుతుందా? నాకు చిన్నప్పుడు నాకు చెప్పకుండా అందరూ ఇంట్లో చాక్లెట్ తెచ్చుకొని ఐస్ క్రీమ్ తెచ్చుకొని తినేసి నాకు జ్వరం వచ్చినప్పుడు వాళ్ళు కూల్ డ్రింక్లు తాగడము, ఆ సీన్లు గుర్తున్నాయి నాకు. అండ్ చిన్నప్పుడు అంటే లిటరలీ చిన్నప్పుడు 4 years 5 years 6 years ఉండే నాకు. రైట్. ఇది ఏంటి నాకు కొన్ని గుర్తులు ఉన్నాయి అట్లాంటి. ఇట్ వాజ్ గోరీ గోరీ గోరీ. అది కూడా కాక్ బాల్ తో ఆడేవాళ్ళం. కరెక్ట్, కాక్ బాల్. అప్పుడు గ్లేస్ బాల్ కానీ పైసలు లేకుండే. కాక్ బాల్ ఇంకా సింథటిక్ బాల్ అని వస్తుండే. సో ఇవి మర్చిపోవడం వేరే, ఓకే, అంటే మస్క గుర్తుండడం వేరే. కంప్లీట్ గా అసలు ఈ ఈవెంట్ నా లైఫ్ లోనే ఎప్పుడు అన్న రేంజ్ లో మర్చిపోవడం ఇంకోటి. అది అండ్ బాయ్స్ సైకాలజీ బ్రూట్. అసలు ఇది ఫీమేల్ థైరాపిస్ట్ కి ఇంట్రెస్టింగ్ ఉంటదేమో కానీ అందుకు బాయ్స్ ఆర్ ఆల్వేస్ అంటే వాళ్ళు ఎప్పుడు రీఇన్వెంట్ చేసుకుంటూ ఉంటారు. అంటే మన వాళ్ళకి తెలుసు కదా మన గురించి, అట్లా చెప్తున్నా. అయినా కానీ మన గురించి చెప్పుకుంటూ ఉంటే వినాలనిపిస్తుంది. చిన్నప్పుడు అబ్బాయిలకి ఒక ఇంప్రెసివ్ మేల్ రోల్ మోడల్ ఆర్ ఒక ఇంప్రెసివ్ మేల్ ఫిగర్ ఎదురు వచ్చాడంటే అసలు మర్చిపోం మనం. ఎందుకంటే మనము ఆల్మోస్ట్ చూస్తుంటాం. అఫ్ కోర్స్ చిన్నప్పుడు చాలా అబ్జర్వ్ చేస్తుంటాం అన్ని, కానీ ఒక్క మేల్ ఫిగర్ అట్లా ఇంప్రెసివ్ గా ఉన్నాడు, ఏదో స్ట్రైకింగ్ గా ఉన్నాడు, కొంచెం హట్కే ఉన్నాడు మిగతా వాళ్ళకంటే అంటే అస్సలు మర్చిపోం మనం. ఇదో ఒకటి అంటారు కదా, ఉట్టి అమ్మాయిల కోసం ఈ ప్రిన్స్ చార్మింగ్లు అవి ఇవి రాస్తారు అది ఇది అని. మేము అబ్బాయిలం ఈ స్టోరీలు వింటూ ఉంటే మేమైనా స్నో వైట్ గురించి చూస్తున్నాం అనుకుంటాం. నోప్స్. ఇది ఒక పెద్ద మిస్కన్సెప్షన్. ఎందుకంటే స్నో వైట్ మన పక్క గల్లీలో కూడా దొరుకుతుంది. అంటే బేసికలీ మనకు స్నో వైట్, కానీ ప్రిన్స్ చార్మింగ్ ఎట్లుండాలో, ఎట్లా ఉంటాడో, ఎట్లా కనబడతాడో మనకి ఎవరు చెప్పరు. ప్రిన్స్ చార్మింగ్ వస్తాడు, వాడు ఏంది అసలు ప్రిన్స్ చార్మింగ్ అన్నాడు, ప్రిన్స్ చార్మింగ్ ఎట్లా అయిండు అనేది మొత్తం స్టోరీలో ఎవరు చెప్పరు. సో మనం చాలా క్యూరియస్ ఉంటాం అబ్బాయిలం. అరే నైట్స్ గురించి రాస్తారు చూడు. కరెక్ట్, రైట్. సో మనం కూడా ఆ ప్రిన్స్ చార్మింగ్ పైన ఫోకస్ చేస్తాం. అసలు వీళ్ళకి ఎట్లా అవ్వాలి, జుట్టు పెంచుకోవాలా, ఇట్లా గుర్రంలో రావాలా, ఎక్కడికి వెళ్ళి వస్తాయి. లేకపోతే అబ్బాయిలకి గుర్రాలు నడిపించేటట్టు యాక్టింగ్ చేయడం చిన్నప్పుడు, ఆ దుంకడాలు, కత్తాటలు ఆడాలు, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వస్తాయి. సేమ్ అవే స్టోరీ మనకు కూడా. మన కోసం అని చెప్పి సపరేట్ స్టోరీ రాసి ఉంటావా బ్రూట్? ఆ పోరి మీద ఏమని ఫోకస్ చేస్తాం? అది ఫుల్ టైం పడుకుంటూనే అది కూడా జెన్ ఆస్థా ఛానల్ స్విచ్ ఆఫ్. సో మనం కూడా అట్లనే. సో మన గల్లీలో, మన ఊర్లో, చిన్న సెంటర్లల్లో ఎవరైతే అంటారు కదా, అరే మన నాన్నలు మాట్లాడుకున్నప్పుడు వింటాం కదా, అరే మొగాడంటే కపిల్ దేవ్ ఉండే భయ్, అరే వివన్ రిచర్డ్స్ కి కొట్టిండు షాట్లు, అరే ఏ మనిషి అది ఇది అంటారు కదా. ఇక మనం కూడా వెళ్ళిపోతాం, అరే కపిల్ దేవ్, ఇప్పుడు కపిల్ దేవ్ వచ్చి ముందర నుంచున్నాడు అనుకో, అంతే ఖతం, అంతే మనం స్టన్ అవుతాం మనం. సో ఇది ఒకటి అర్థం చేసుకోవాలి. సో ఇందులో ఏ రకంగా అయితే వీడిది మొత్తం వైప్ అవుట్ చూపించారు, నాకు అంత కన్విన్సింగ్. అది మెన్ ఇన్ బ్లాక్ అయింది చూడు, మెన్ ఇన్ బ్లాక్ MIB వేసింది చూడు. దాని వల్ల అంట వీడికి ఎంత డీప్ సైకోసిస్ అంటే అసలు ఎక్కడ లేని పోని రోగాలు ఉంటాయి వీడికి. ఒక సెన్స్ ఆఫ్ ఎస్థెటిక్స్ ఉంటుంది, అన్నిటికీ ఎస్థెటిక్స్ కావాలి. ఇలాంటి మెంటల్ గాళ్ళు ఎక్కడ ఉంటారు నాకు తెలియదు. ఓకే, నాకు తెలుసు బ్రూట్, నీకు తెలుసా ఎస్థెటిక్స్? నీకు తెలుసా బ్రూట్? ఇంకో రోగం ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ విజువలైజ్ చేస్తుంటాడు. ఇలాంటి రోగాలు ఎవరికి ఉంటాయి అసలు? ఇంకోటి ఏంటంటే మొత్తం ఆ విజువలైజేషన్ ఎట్లా ఉంటుంది అంటే స్కిజోఫ్రెనిక్ ఆల్మోస్ట్. పక్కనోడు కూడా కనబడుతుంది, పక్కనోళ్ళకి కనబడుతుంది, మొత్తం బరాత్ ఊహించేసుకుంటాడు మనిషి. అసలు అంత ట్రామా రంగారెడ్డి నుంచి, ఆ ఇన్సిడెంట్ నుంచి. సో ఈ సినిమా అంతా ఆల్మోస్ట్ షో గాడిది ఒక జర్నీ టు సానిటీ అనమాట, ఇన్సానిటీ టు సానిటీ ఆల్మోస్ట్. ఆర్ మనకి చెప్పని క్రెడిట్స్ మనం చూడలేదేమో, అది క్రెడిట్స్ టైటిల్ పడినాక మార్వెల్ మూవీస్ లాగా లాస్ట్ కి షో లేస్తాడు అనుకున్నాను. నిద్దరికి లేస్తే వాళ్ళు నాన్న తిడుతుండ పదాలు దిప్పు మెడికల్ షాప్ కి నన్ను అట్లా ఉంటదేమో ఒకటి సీన్. అట్లా చేస్తుంటే డైరెక్టెడ్ బై క్రిస్టోఫర్ నోలన్, అంతే. CN చిన్న ఇట్లా ఉంటది కదా, చిన్న ఇనిషియల్స్ అంతే, CN.
నాకు విలన్ కూడా మంచిగా చేశాడు అనిపించింది. అంటే ప్రూవెన్ యాక్టర్ యాక్చువల్లీ ఆ విలన్, మలయాళం యాక్టరు చాలా మంచిగా చేశాడు. వన్ ఆఫ్ ద ఒక ట్రేడ్ మార్క్ ఏంటంటే సిగ్నేచర్ ఆఫ్ ఈ మలయాళం ఇండస్ట్రీ నుంచి ఎవరైతే యాక్టర్లు వస్తారో వాళ్ళకి ఒక సెన్స్ ఆఫ్ మెజర్ ఉంటుంది అనిపిస్తుంది. ఏ ఎమోషన్ అయినా ఏ ఇదైనా అంత ఎక్కువ చూపారు అంత తక్కువ చూపారు. ఈ దసరా విలన్ తెలుసు కదా. అవును అవును. సో నాకెందుకో ఎంత అది ఒక కరెక్ట్గా చేశాడు. అసలు ఐ కాంట్ పుట్ మై ఫింగర్ ఎందుకు కరెక్ట్ అని చెప్పలేకపోతున్నా కానీ బట్ జస్ట్ నాకు అనిపించింది లైక్ హ్యాండ్ టు గ్లవ్ అంటారు చూడు, అట్లా అనిపించాడు నాకైతే. కరెక్ట్ గా ఓవర్ట్లీ విలనియస్ కాకుండా జస్ట్ లైక్ రియలిస్టిక్ ఎల్స్వర్త్ టు హే అన్నట్టు. కరెక్ట్ గా ఎందుకు చేశాడు అనిపించింది అంటే నాకు ఒక థియరీ ఉంది. అది నీ చేతిలో పవర్ ఉంటే ఎదుటోడు ఒక బచ్చాగాడు వచ్చి నీ పవర్ ని ఛాలెంజ్ చేస్తే నువ్వు ఎక్కువ రియాక్ట్ అయిపోయావు అనుకో, నువ్వు బయటపడిపోతావు. దాని అర్థం నీ చేతిలో అంత పవర్ లేదు అన్న బయట వస్తుంది. అందుకనే అంత కంట్రోల్డ్ గా ఆ రంగబలి సెంటర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. అట్ ద సేమ్ టైం జనాలందరినీ పంపించేస్తారు, ఈ గుర్రాన్ని మంట పెట్టేస్తారు, అన్ని అవుతుంటాయి. కానీ కంట్రోల్డ్ గా మెజర్డ్ గా చెప్తుంటాడు ఇట్లా కాదు ఇట్లా కాదు. ఎక్కువ రియాక్ట్ అవ్వడు ఎందుకంటే అయిపోతే తెలిసిపోతుంది అని చెప్పి. అది రైటింగ్ పార్ట్ అంటున్నావు, నేను పర్ఫార్మెన్స్ చెప్తున్నా. ఈవెన్ పర్ఫార్మెన్స్ కూడా అది చాలా మెజర్డ్ గా అనిపించింది. అంటే రైటింగ్ కి తగ్గట్టు ఉండే పర్ఫార్మెన్స్. కాకపోతే నా పర్సనల్ ఇదేంటి అంటే నాకు దసరాలో ఎట్లయితే చేశాడో ఇక్కడ కూడా అట్లనే చేశాడు అనిపించింది. బట్ దిస్ లుక్ మోర్ యాప్ట్. దసరా నాకు అంత అనిపించలేదు, ఎందుకంటే దసరాలో నీకు ఆ హార్నీనెస్ కనబడాలి అంటే హీజ్ అల్టిమేట్లీ దాని ఆ అమ్మాయి కోసం వాడు ఫుల్ కసిగా ఉంటాడు కదా, అది కనబడలేదు అంతా. ఇందులో ఇట్ సీమ్ వెరీ రైట్ ఇందులో. అండ్ ఇంకో రైటింగ్ కి ప్లస్ ఏం చేయాలంటే దే డిడ్ంట్ చీపెన్ ద విలన్ ఏ పాయింట్ లో కూడా. అంటే వీడైనా చిల్లరోడు ఎక్కడ చూపిలే, విచ్ ఇస్ అగైన్ ఎ బిగ్ ప్లస్ నాకు. అవును. సో ఆ ఫీడ్బ్యాక్ నాకు తెలిసి దసరాకి వెళ్తుంది, దసరా దీనికి రాదు. అవును. సో ఒకవేళ తెలుగు అర్థమైతే అది ఇది మాట. అది మ్యూజిక్ ఒక్కటి పక్కన చూసుకుంటే బ్రో, ఇది నీ ఫోటే బోగస్. నువ్వు అసలు పట్టించుకోలేదా? సి ఫస్ట్ ఒక పాట ఉండేనా, హీరో ఎస్టాబ్లిష్మెంట్ పాట, అది నాకు లైక్ అనిపించింది. అండ్ మిగతావని 2-3 లవ్ సాంగ్లు ఏవైతే ఉన్నాయో ఇలా రొమాన్స్ సాంగ్లు, ఒకటైతే మోంటాజ్ లోనే వెళ్ళిపోయింది. వాళ్ళు స్టార్టింగ్ లో లవ్ లో పడుతుంటారు చూడు, మోంటాజ్ లో వెళ్ళిపోయింది. అండ్ ఇంకోటి ఆ మ్యూజిక్ అగైన్ నేను ఓవరాల్ గా చెప్తా, ఒకటి మోంటాజ్ లో వెళ్ళిపోయిన పాట నాకు ఓకే అనిపించింది. లైక్ బెటర్ దెన్ యావరేజ్ సాంగ్, నాట్ వావ్ అమేజింగ్ కాదు, బట్ బెటర్ దెన్ యావరేజ్ సాంగ్, దట్ వాస్ ఫైన్. తర్వాత వీళ్ళిద్దరిది ఆ 3 పాట వస్తుంది ఎక్కడైతే జెన్ ఉంటుంది చూడు, ఆ పాట ఇంకా తర్వాత వచ్చిన ఐటమ్ సాంగ్, ఈ 2 పాటలు మ్యూజికలీ కొంచెం డిఫరెంట్ ఉండే. ఈయన ఆ టిపికల్ గా తెలుగు సినిమాల నుంచి ఎలాంటి పాటలు అయితే ఇవాళ రేపు వింటున్నామో, యాజ్ ఆ మూడ్ సాంగ్స్ అయినా గానీ ఐటమ్ సాంగ్స్ అయినా గానీ, ఈ 2 కొంచెం డిఫరెంట్ ఉండే మ్యూజికల్లీ, ఒక డిఫరెంట్ డైరెక్షన్ లో వెళ్ళినట్టు అనిపించింది. సో అది కొంచెం మ్యూజిక్ డైరెక్టర్ కి నేను క్రెడిట్ ఇస్తా, ఆ డిఫరెన్స్ తీసుకొచ్చినందుకు. ఐటమ్ సాంగ్ కొంచెం ఒక్కటే ఏంటంటే ఐటమ్ సాంగ్ లో ఆ స్టార్టింగ్ బిట్ ఏదైతే చమ్మ చక్క చక్కమ్మ చిక్కమ్మ అనేది ఉంటుందో, ఆ బిట్ లో మాత్రం ఎవరినో ఒకరిని నరకేయాలనిపించింది నాకు, అంత మండుకొస్తుంది అది జస్ట్ ఆ బిట్. తర్వాత వచ్చే మ్యూజిక్ ఐటమ్ సాంగ్ ఇస్ ఫైన్. బేసికలీ ఓవరాల్ గా ఎనీ ఫార్మ్ ఆఫ్ డైరెక్షన్, మూవీ డైరెక్షన్ కానీ, మ్యూజిక్ డైరెక్షన్ కానీ, ఆర్ట్ డైరెక్షన్ కానీ, ఫైట్ డైరెక్షన్ కానీ, ఐ థింక్ స్టార్టింగ్ ప్రాబ్లమ్ లో ఒక ప్యాటర్న్ కనబడుతుంది. నేను ఈ రోడ్డు మధ్యలో ఎందుకు ఉరుకుతున్నాను. సో స్టార్టింగ్ ట్రబుల్స్ ఉన్నాయి కొంచెం. కానీ ఓవరాల్ గా చూసుకుంటే బ్రాండింగ్ ఒక థీమ్ కనిపిస్తుంది నాకు. బ్రాండింగ్ అంటే ఎంత ఇంపార్టెంట్, ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఆ పేరు ఒకసారి పోతే ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది మంచిగా చెప్పారు. అండ్ చెప్పడమే కాదు, స్టోరీలో కూడా స్క్రీన్ ప్లేలో ఈ విలన్ ఎదురు దెబ్బ కొట్టడం అట్లా కాకుండా, ఈ విలన్ మొదటి మూవ్ ఏం చేస్తాడు, ఆ మెడికల్ షాప్ మీద వేస్తాడు దాడి. అంటే అది స్పెసిఫిక్లీ టు ప్రూవ్ దట్ ఇట్స్ పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్. నీకు పాయింట్ అర్థం కాలే కదా బిడ్డ, అర్థమయ్యేలా చెప్తా. ఇప్పుడు ఆ పేరు తెచ్చుకోను 20 ఏళ్ల నుంచి. జనరల్ గా ఏమవుతా చెప్పు, అర్థమయ్యేలాగా చెప్తా, వీడికి అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే అదే చంపే నరకే. సో దిస్ వాజ్ ఇన్ జనరల్ గా దే డిడ్ మోర్ థింగ్స్ రైట్ దెన్ రాంగ్, నాకు అట్లా అనిపించింది మూవీలో. ఇంకోటి మళ్ళీ ఎప్పుడైతే షో ఈ మీకు మంచి పనుల గురించి చెప్తాను, మీకు మంచితనం గురించి చెప్తాను అని కంప్లీట్ గా ఆల్గోరిథం గా అగేన్స్ట్ పోయాడు,
అప్పుడు విలన్ గాడు వచ్చి అక్కడ కూడా నరికేయండి గూండాలు అట్లా కాకుండా పాపంలు వచ్చినారు అని అనగానే అందరు ఊరుకుంటూ పోతారు కదా. సో దట్ షో దట్లే ఆ విలన్ కి కూడా బుర్ర ఉంది అండ్ వాడు కూడా వాడుతున్నారు. సో ఆ కొంచెం తెలివి పెట్టడం కూడా ఇట్ వాజ్ అ ప్లస్. ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతారు అది. అంటే అగైన్ నాకు యాజ్ మచ్ యాజ్ వాళ్ళు ఎంతైతే ఒక మెగా ఫైట్ కి బిల్డప్ తీసుకెళ్లారో అది బుర్రతో చేస్తే ఫైట్లకి ఇట్లా అవసరం లేదు అన్నట్టు చూపించారు. సో దట్స్ అ బిగ్ సేవింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కొరియోగ్రఫీ, మ్యాన్ పవర్ అండ్ స్టంట్ క్రియేషన్. అండ్ మొదటిసారి విలన్ ఏం పాయింట్ ప్రూవ్ చేస్తున్నా అంటే రెప్యుటేషన్ ఎంత హార్డ్ ఎర్న్డ్, అది బ్రాండింగ్ అనేది ఉత్తగానే రాదు. ఇట్స్ నాట్ ఈజీ. సో అది చెప్పాడు. సెకండ్ టైం ఏం చూపిస్తున్నాడు అంటే ఈ సమాజం ఆల్గోరిథం, ఈ నెగటివిటీ పాజిటివిటీ ఎట్లా పనిచేస్తుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు షో గాడికి. యాక్చువల్లీ నాకు ఎక్కడో ఏమనిపిస్తుంది అంటే విలన్ ఎంత పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశాడో అంతా, బికాస్ ఆఫ్ దాట్ వాళ్ళకి అర్థం కాలే హీరోతో ఎట్లా కంబ్యాక్ చేపియాలో. అందుకనే కొంచెం ఆ స్పీచ్ మోడ్ లోకి వెళ్ళిపోయింది అది, రైట్, యూనో క్లైమాక్స్. సో అక్కడ వాళ్ళు కొంచెం దాన్ని స్టిచ్ చేయడానికి కష్టపడ్డారు. సో ఇంపాక్ట్ కొంచెం తగ్గిపోయింది యాక్చువల్లీ. అండ్ డెఫినెట్లీ ఆ ఫైనల్ స్పీచ్ ఏదైతే ఇచ్చాడో జైలు దగ్గర నుంచి, దట్ కుడ్ హావ్ బీన్ డన్ లాట్ బెటర్. ఆ స్పీచ్ ఇట్ సెల్ఫ్ కుడ్ హావ్ బీన్ రిటర్న్ బెటర్. ఐ గెస్ అది కొంచెం డల్ ఉండేది. కానీ ఎక్కడైతే సడన్ గా ఐటమ్ సాంగ్ ఎండ్ లో వచ్చి వాడిని పొడుస్తాడు, దట్ వాస్ అ గుడ్ మూమెంట్. ఎందుకంటే ఐ డోంట్ సీ దట్ కమింగ్. చెప్తున్నా కదా, అదే నాకు వీళ్ళు దే డిడ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ రైట్, కానీ వెన్ ఎవర్ దే వెంట్ రాంగ్ ఇన్ ఎ మెయిన్ పాయింట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వెల్లో రంగారెడ్డి ఇంట్రడక్షన్ లేట్ తీసుకురావడం, దే వెంట్ రాంగ్ అండ్ దట్ ఈస్ అ వెరీ బిగ్ రాంగ్. అండ్ అగైన్ ఆ క్లైమాక్స్ ఆ స్పీచ్ ఒకటి, దే వెంట్ రాంగ్. యూ కాంట్ గో రాంగ్ ఇన్ ద క్లైమాక్స్. కమర్షియల్ మూవీలో ఎస్పెషలీ the last image you leave with on the screen is very important. సో వీడు ఇంకెక్కడైనా తప్పు చేసినా కానీ, వాడు సపోజ్ వాళ్ళకి షోకి వాడు మెడికల్ షాప్ పిల్లాడంట, ఊర్లో ఏదో చిన్న చెట్క ఊర్లో ఉంటున్నాడు, వాడేమో జార్డన్స్ వేసుకొని తిరుగుతుండు. అలాంటివన్నీ తప్పులు చేసినా కానీ ఇట్ వోంట్ మ్యాటర్, ఇట్స్ కమర్షియల్. కానీ వాళ్ళు ఇది మెయిన్ తప్పు చేశారు, అక్కడే కొంచెం కొడుతుంది అది. బట్ అదర్వైజ్ ఇంకోటి ఏంటంటే మనం చెప్పాము కదా ఎక్కడ మెరిట్ ఉందో ఆ యాక్టర్స్ కి ఆ క్యారెక్టర్స్ కి ఇచ్చారు అని చెప్పి, ఎక్సెప్ట్ ఫర్ రంగారెడ్డి. ఎందుకంటే రంగారెడ్డిది అదేదైతే ఫైట్ సీన్ ఉంటుందో, ఎప్పుడైతే చంపుతారో ఆ సీన్ స్టార్టింగ్ లో వీళ్ళు ప్రసాదం తెచ్చుకొని వాపస్ వస్తుంటారు కదా, ఆ అట్మాస్ఫియర్, ఆ వైబ్ ఎట్లయితే సెటప్ చేశారో, రంగారెడ్డి ముందే గమనించడం ఇక్కడ ఏదో ఆఫ్ ఉంది అని చెప్పేసి పిల్లని తనతో పంపించడము, దాని తర్వాత రండి మొహమాటం పడకుండా అని చెప్పేసి ఆ మనిషి గెటప్, ఆ మనిషి లుక్, ఆ సిగారు, ఆ వెనకాల అది థండర్ కూడా ఫ్రెష్ సిగార్ ఫైట్ కోసం, అండ్ ఆ థండర్ బ్యాక్గ్రౌండ్ లో అది స్టామ్ ఇన్ అ బాటిల్ మూమెంట్. ఆ మూమెంట్ నీ దగ్గర ఉన్నప్పుడు ఫ్లాట్ వెళ్ళిపోతుంది. నువ్వు అది మరి లేట్ గా తీసుకురావడం కాకుండా ముందుకు తీసుకురావాలి. అండ్ ఇంకో స్కోప్ కూడా ఉంది యాక్చువల్గా బ్రో, నాకు తెలియదు వీళ్ళు దీని గురించి ఆలోచించారో లేదో. ఒకవేళ ఆలోచించలేదు, మనం ఆలోచిస్తున్నాం అంటే వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఆలోచించలేదు అన్నట్టు అర్థమవుతుందా. మనం ప్రొఫెషనల్స్, వాళ్ళు ఆఫ్టర్ ఆల్ ఎక్స్పర్ట్స్. ఏంటి అంటే బ్రాండింగ్ మీద వీళ్ళు ఎంత ఫోకస్ చేశారంటే, నేను దేంతో చాలా ఇంప్రెస్ అయ్యానంటే, రంగ బలి నుంచి రంగ భలే అని మార్చారు చూడు. దట్ ద సొల్యూషన్ బేసిక్లీ ఎంత క్లెవర్ సొల్యూషన్ అంటే అది. ఎందుకంటే నీకు అంత దిగిపోయిన పేరు అది, రంగబలి సెంటర్ ప్రతి ఒక్కడు చెప్తున్నాడు అక్కడ చుట్టుపక్కల. ఎగ్జాక్ట్లీ, అంతమంది జనాలతో నువ్వు ఒక షిఫ్ట్ తీసుకురావాలంటే వాళ్ళకి ఎక్కువ ఒక 10 pages స్టెప్ 1 మెమొరాండంలు ఇంకా మేనిఫెస్టో ఇట్లాంటివి తీస్తే ఎవ్వడు దేకడదాన్ని. కానీ నువ్వు సింపుల్, నువ్వు ఏం చేయాల్సిన అవసరం లే, బా కింద ఒక ఒత్తు పెట్టు, లాకి ఇంకో ఒత్తు మార్చు అనగానే ఎంత సింపుల్ గా అందరు పెయింట్ చేసుకున్నారు. బెంగళూరు అంతే, వీఆర్ ఓకే. బాంబేని ముంబై ఓకే, పెద్దగా ముంబై తీసి బాంబే తీసి హరిద్వార్ అట్లా పెట్టద్దు. సో అట్లా చేస్తే జనాలకి షిఫ్ట్ కాదు అది మైండ్ లో. సో ఎంత చిన్న బ్రాండింగ్ అంటే ఎంత చిన్న స్విచ్ తీసుకొచ్చారంటే ఇట్స్ పర్ఫెక్ట్ ఫర్ బ్రాండింగ్. కరెక్ట్. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ పర్ఫెక్ట్ ఫర్ బ్రాండింగ్, ఇట్స్ పర్ఫెక్ట్ ఫర్ ఎ సీక్వెల్ అంట నేను. ఈజీ టు ఎగ్జిక్యూట్ ఆల్సో. ఎందుకంటే మూవీ ప్రకారం చెప్తున్నాను, ఇట్స్ వెరీ సింపుల్. నువ్వు ఇప్పుడు రంగబలి అని సినిమా తీసావు, దీనికి ఫైనాన్షియల్ కలెక్షన్స్ ఎట్లా వచ్చాయో నాకు తెలీదు. సూపర్ హిట్ అవునా? ఇది నీకు ఇది ఏదో ఏ మూవీనో తెలుసా? ఏంటి? మార్కెటింగ్ లో సత్య చేశాడా డిఫరెంట్ రిపోర్టర్, అది ఈ మూవీకే. అవును, ఈ మూవీ. కానీ అది 2 రకాలు అంటే హిట్ అయిందా? దీంట్లో
పైసలు వచ్చి మనం పైసల గురించి ఆలోచించాం. నేను అదే చెప్తున్నా మన బాధ అదే, మన ప్రాబ్లం అది. ఒకవేళ పైసలు వస్తే కంగ్రాట్స్, అదే కానీ రావాలా. నేను లిటరల్ అయితే దే షుడ్ గెట్ మనీ. నాకు ఎందుకో వచ్చి ఉండాలి అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఒకవేళ యాక్చువల్ గా మీ మాకు ఇవ్వండి పైసలు. ఆఫ్ కోర్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాకు కూడా ఇవ్వండి పైసలు. అదే మా వడ్డీలో అది. అంటే ఎందుకంటే ఇప్పుడు రంగ బలి అని ఒక సినిమా తీసావు, బాగా నడిచింది. రంగ భలే అంది ఒకటి, నీ సీక్వెల్ ఇస్ కాల్డ్ రంగ భలే. ఓకే, అండ్ ఇందులో హీరోయిన్ ఇందులో సహజకి చెప్తాడు స్టోరీ. సహజకి యాక్చువల్ గా యాక్సిడెంట్ అవుతుంది స్టార్టింగ్ లో. నేను ఎందుకు ఇక్కడ పడున్నానో మీకు చెప్తా అని స్టార్ట్ అవుతుంది. నేను రంగబలిలో అసలు ఎందుకు మాట్లాడలేదో మీకు చెప్తాను ఇప్పుడు. యాక్సిడెంట్ అయిపోయి రోడ్ మీద అంబులెన్స్ వచ్చి చెక్ చేస్తుంటే, ఏ మొహం చూడండి ఈ పాప డెఫినెట్ గా పోయింది, ఇది లేదు, ఈ పాప స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఇట్లా కాదు అంటే లేదు అక్కడ హార్ట్ బీట్ లో అయిపోయింది, మొహం చూడండి తెలుస్తుంది. మెషిన్స్ నమ్మద్దండి, అసలు ఈ మాత్రం ప్రాణం ఉన్నట్టుందా? కాదు నీళ్ళు కూడా చూడండి, బర్ర పైన వర్షం పూసినట్టు అండి. చిచ్చా ఇది 100 నా 20 years ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. సో ఆ అమ్మాయికి అక్కడ 5 నిమిషాలు అయింది మోక్షం కలిగి, ఏం మాట్లాడుతాను. సో అట్లా రంగ భలే అని ఒక సీక్వెల్ తీసి ఇప్పుడు ఈ రంగారెడ్డి క్యారెక్టర్ చేసిన యాక్టర్ క్వైట్ స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఈ మూవీలో. అసలు డేరింగ్ అండ్ డాషింగ్ అంటే డేరింగ్ అండ్ డాషింగ్, లిటరలీ డేరింగ్ అండ్ డాషింగ్ కి లుంగి షర్ట్ అది కూడా బ్లాక్. ఇట్ వాస్ అగైన్ ఇది వీరసింహారెడ్డిలో చూసాం మనం. వెరీ నీట్లీ డన్. I mean they got all and aesthetics almost right aesthetics వచ్చినాయి. సో ఈ క్యారెక్టర్ ఇంత స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి రంగ భలేలో మేబీ ఆ రంగారెడ్డి సెటప్ ఏదైతే చేయలేదో ఇక్కడ, మేబీ కొంచెం అట్లా గాడ్ ఫాదర్ 2లో ఎట్లయితే యూనో ఒక ఆల్రెడీ ముసలోడ్ అయినది ఫ్లాష్ బ్యాక్ చూపించి రాబర్ట్ డెనీరో ఇట్లా యంగ్ ఉన్నప్పుడు ఎట్లా చేసేవాడు అట్లా చూపించారు కదా, అట్లా నేను రంగ భలేలో మేబీ యూ కెన్ యూజ్ దట్ సేమ్ యాక్టర్ అగైన్ ఫర్ పంచ్ అండ్ ఎఫెక్ట్. ఆబ్వియస్లీ నీకు షో వస్తాడు, ఆబ్వియస్లీ సత్య వస్తాడు, ఈ వీళ్ళందరూ వస్తారు మళ్ళీ. యూనో ఈ క్యారెక్టర్ షో వాళ్ళ నాన్న ఆ యాక్టర్ కూడా వస్తారు. సో మీకు ఇంత ఫార్ములా వర్కౌట్ అయిపోయింది అంటే వై నాట్ మిల్క్ ఇట్. ఆ స్టోరీలో కూడా అంత ఉంది, ఎందుకంటే నువ్వు అన్నట్టు రంగారెడ్డిని ఎవరైతే చంపుతాడో ఆ గుండా ఎక్కువ లేకుండా దీంట్లో. సో మేబీ వాడి రైస్ టు మేబీ ఆ కొంచెం అది దాంట్లో కూడా పోవచ్చు. సో చాలా స్కోప్ ఉంది యాక్చువల్గా దీన్ని ఇంకో సీక్వెల్ తీయడానికి. రంగ భలే వింటున్నా ఇండస్ట్రీ వింటున్నారా ఎట్లిస్తున్నాం చూసినారా ఐడియాస్? మీరేమో దూదులు పెట్టుకుని కూర్చోండి. బంపర్ బొనాన్సా ఐడియా ఒకవేళ చేస్తే మేమేం అడగట్లేదు, జస్ట్ క్రెడిట్ మాకు. సంక్రాంతికి ఎవరు ఉండరు, ఇప్పుడే రోడ్లు ఖాళీ ఉంటే ఫుల్ ఉరికించి చెప్పిద్దాం నరేషన్. అది ఇప్పుడు మన లేక్ లింక్ వ్యూ ఉంది కదా, లేక్ లింక్ పైన ఉరికి బగాకే బోలింగ్. అది నేను ఈ బ్రిడ్జ్ పైన ఎందుకు ఉరుకుతున్నాను మీకు ఒక కథ చెప్పాలి అని చెప్పి. సో ఐ హోప్ ఈ సినిమా బాగా నడిచింది అని, అండ్ ఈ సీక్వెల్ తీయచ్చు అని. అంటే నేను అంత ఫ్యూచర్లోకి వెళ్ళగాని నేను మాత్రం ఈ మూవీలో ఎస్పెషలీ ఇప్పుడు ఈ మూవీలో నుంచి డెఫినెట్గా ఒక లెసన్ని వేరే మూవీ మేకర్స్ని తీసుకోమంట. ఏంటంటే ఒకటి మెయిన్గా ఒక సీన్కి ఏ క్యారెక్టర్ అయితే ఎలివేట్ చేయగలదో ఆ క్యారెక్టర్ లీడ్ తీసుకోవడంలో తప్పు లేదు. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ ద రైట్ రూల్. ఇంకోటి ఏంటంటే ఈ సైడ్ యాక్టర్స్ కి ఛాన్సులు ఎక్కువ ఇస్తే మన దగ్గర నుంచి ఆర్టిస్ట్ కానీ టాలెంట్ కానీ ఎక్కువ షోకేస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ రెండు ఐ వుడ్ వాంట్ ఇంకా వేరే మూవీ మేకర్స్ కూడా ఇలాంటి రెప్లికేట్ చేయగలిగితే దెన్ ఇట్ ఈస్ మంచి రోజు అచ్చదింగ్ ఆయంగే. అండ్ నా ఒక అడిషన్ ఏంటంటే కమర్షియల్ సినిమా ఆ ఫార్ములా క్రాక్ చేయడం చాలా కష్టం. సో ఒకవేళ క్రాక్ అయింది అంటే ఆ స్టోరీని మళ్ళీ ఇంకా మనం వాడుకోలేము అన్నట్టు కాకుండా దాంతో కంటిన్యూ చేసి ఇంకో సీక్వెల్ తీసేలా ఉండాలి. ఎందుకంటే ఆ చూడు 20 ఏళ్ళకెళ్ళి నడుస్తుంది, పిండి పిసుకోదులుతుంది ఫ్యామిలీ 7 ఏళ్ళకెళ్ళి పుట్టి వస్తారే ఉంది ఫ్యామిలీ. అదే
సో మంచిగా కమర్షియల్ సినిమా ఒకటి క్రాక్ అయింది అంటే ఆల్రెడీ ప్రొడ్యూసర్ కి చెప్పెడితే ఒకవేళ ఇది నడుస్తే మా దగ్గర ఇంకో కంటిన్యూషన్ కూడా ఉంది, సో చెప్పండి అట్లా అనే స్కోప్ ఒకటి ఉంటే ఆల్రెడీ ఉన్న ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఐపీని ఇంకా కొంచెం మిల్క్ చేయొచ్చు, ఇంకా కొంచెం దాని నుంచి దాన్ని లెవరేజ్ చేసుకోవచ్చు సీక్వెల్స్ లో. అదొక పెద్ద ఫ్రాంచైజ్ కూడా తయారవ్వచ్చు, చెప్పలేం. ఏమో థైగ్యాప్ చెప్పిందంటే ఏమైనా అవ్వచ్చు. ఎందుకంటే ప్రొఫెషనల్ ఇక్కడ. అందుకే చెప్పే థైగ్యాప్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ పంచండి. ఇలాంటి సీక్రెట్స్ ఎక్కడ వినబడవు మీకు. సో బ్రూట్ ఓవరాల్ గా నాకు అంతే ఉండే పాయింట్స్ రంగబలి. ఎస్ డెఫినెట్లీ బోగస్. నేను చెప్పాల్సినవన్నీ చెప్పేసిన. ఓకే, ఇంకా నేను చెప్పాలనుకున్న ఏం లేవు. ఏం చెప్పక బ్రూట్, నువ్వు ఈ సినిమాల నుంచి ఏమైనా గుణపాఠాలు నేర్చుకున్నావా? నన్ను అడిగే ముందర బోకస్ ఈ గుణపాఠాలు నీకు వచ్చాయా లేదా అని నువ్వు చెప్తేనే బాగుంటుంది. ఫస్ట్ నేనేం నేర్చుకున్నా అంటే బ్రూట్, ఈ సినిమా చూసి కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అచ్చా, చాలా. అది లైఫ్ ఆర్ డెత్ అవుతుంది. ఎట్లా పడితే అట్లా నోటుకు వచ్చింది వాగకూడదు. ఈ రంగారెడ్డి జనాల కోసం ఎంత చేస్తున్నాడా? సో ఒక ఏమో మరి అంటే వాళ్ళు అన్నారు అట్లా. సో ట్రెండ్ సెటప్ చేశాడు, అట్లా ఎక్స్పెక్టేషన్ సెట్ చేశాడు జనాల దగ్గర. చేసిండు కాబట్టి జనాలు వచ్చారు. మళ్ళీ కరెక్ట్ వచ్చినప్పుడు ఒక పద్ధతిగా మనం అందరం కలిస్తేనే అయ్యేటిది ఇది. మామూలుగా ఇట్లా ప్రతిసారి జరగదు. రేపు నేను లేకపోతే ఎవరుంటారు ఆలోచించండి. సో పద్ధతి ప్రకారం కోర్ట్ కేసు మీరు మొదలెట్టండి. బ్యాక్గ్రౌండ్ నుంచి నేను చేస్తా. ఓకే, నా మీద అంత ఆధారపడకూడదు. ఇన్ఫాక్ట్ మనం ఏం చేస్తామంటే ఈ రాజవరం ఊరులో ఎవరికి తెలియకుండా ఒక గ్రూప్ క్రియేట్ చేద్దాం, పెద్దవాళ్ళది వాట్సాప్ గ్రూప్ లాంటిది. మీరు నడిపియండి, మీరు వేరే వాళ్ళతో పని చేపియండి. కోర్టు కేసుకి మీకేం కావాలి డెలిగేట్ చేయండి అట్లా. సో ఒక పద్ధతి ప్రకారంగా వెళ్దాము. బ్యాక్గ్రౌండ్ లో నేను గుండగాళ్ళకి వెళ్తా. సో రెండు విధాలుగా కవర్ ఫ్రమ్ బోత్ సైడ్స్. అట్లా చెప్పేస్తుండే అందరూ ఓకే ఇదేదో బాగానే ఉందని చెప్పి వెళ్ళిపోతుంటారు. కానీ ఇట్లా వచ్చేసి సడన్ గా ఇతనికి జ్ఞానోదయం వచ్చింది, ఇట్లా కాదు వీళ్ళు ఇట్లానే డిపెండెంట్ ఉంటారు ఇంకా ప్రతిసారి అని చెప్పి ఇట్లా ఇంటికి రాగానే బాబు గారు అని అట్లా అన్నాం అనుకో, ఎవడైనా ఆడికి కాలుతుంది. కానీ స్పెసిఫిక్ గా నాకు ఇంకో సబ్ గుణపాఠం కనబడుతుంది బోకస్. ఇది ఇట్లీ బ్రాడ్లీ కమ్యూనికేషనే కాకుండా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇనౌన్సియేషన్ అండ్ ప్రొనౌన్సియేషన్, విచ్ ఇంక్లూడ్స్ టొనాలిటీ. మీరు ఎట్లా చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఎవరితో చెప్తున్నారు, అది కూడా బాగా చించాల్సిన విషయం ఇది. ఇంకో సబ్ గుణపాఠం కూడా ఉంది బ్రో. మనం ఇప్పటిదాకా చెప్పుకున్నంత కాకుండా మీరు ఒకరితో మాట్లాడుతున్నారా, ముగ్గురుతో మాట్లాడుతున్నారా, పెద్ద మాస్తో మాట్లాడుతున్నారా? ఎందుకంటే మనుషులు ఒక మాస్ లో చేరారంటే ఆ ఐక్యూ పాయింట్స్ అనేవి యావరేజ్ పడిపోతాయి, ఎక్కడో దిగజారిపోతాయి అట్లా. సో వాళ్ళకి చిలక్కి చెప్పినట్టు ఇట్లా ఒక చిన్న పిల్లోడికి చెప్పినట్టు చెప్పాలి, అట్టిపండు ఒలిచిచ్చినట్టు అట్లా చెప్పాలి మెల్లిగా. కాంప్లికేటెడ్ ఐడియాస్ మాట్లాడకూడదు. ఎట్లయితే బోగస్ ఇన్ ద క్వాంటమ్ ప్రిన్సిపల్స్ క్వాంటమ్ మెకానిక్స్ అనేది మాట్లాడారు కదా, అట్లా మాట్లాడద్దు మాట, అస్సలు మాట్లాడదు. రోడ్డు మీద చంపేస్తారు. మీరు ప్రొఫెషనల్ లిసనర్స్ కాబట్టి బోగస్ చెప్పిండు అది, కానీ బయట ఇప్పుడు అట్లా ఎప్పుడు బోగస్ రాళ్ళేసి చంపుతారు ఇట్లాంటివి మాట్లాడితే. అందుకనే కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ ఈజీ. మంచి గుణపాఠం బోగస్. నాకు గుణపాఠం వచ్చింది, కానీ నాకు వరి ఏముండే అంటే నువ్వు కూడా అదే గుణపాఠం చెప్తావని, కానీ డిఫరెంట్ గుణపాఠం చెప్తావు. పవర్ డ్రెస్సింగ్ అన్న కాన్సెప్ట్ ని కొంచెం గట్టిగా అందరూ స్టడీ చేయాలి. ఎందుకంటే నువ్వు వేసుకున్న డ్రెస్ బట్టి నువ్వు చేయాల్సిన పని గురించి నీకు క్లారిటీ వస్తుంది. అంటే ఇప్పుడు బాత్రూంలో సూటు, కిచెన్ లో షేర్వాణి, డైనింగ్ టేబుల్ పైన చెడ్డీ వేసుకొని తిరిగితే చాలా దరిద్రంగా అయితే. అందుకనే ఏ పనికి ఎలాంటి డ్రెస్సింగ్ వేసుకోవాలో మీరు ముందుగా డిసైడ్ చేసుకొని అవి వేసుకుంటే అప్పుడు ఆ పని సక్రమంగా జరుగుతుందని నేర్చుకున్నాను. ఎట్లయితే షో ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటాడు, బట్ ఎప్పుడైతే ఫైట్ చేస్తాడో ఆ మరకలు కనబడాలని చెప్పి నల్ల షర్ట్ వేసుకుంటే కనబడవేమో అని తెల్ల షర్ట్ వేసుకొని వస్తాడు చూడు. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంటెలిజెంట్ మూవ్. అదే కాకుండా ఊకూకే ఈవెన్ ఆ మెడికల్ కాలేజ్ లో కూడా బట్టలు మార్చుకొని వస్తూ ఉంటాడు. అండ్ ఫస్ట్ టైం అమ్మాయిని హలో డాక్టర్ అని రాసి ఉంటాడు షర్ట్ పైన. అది ఊరికేనే చేయడు షో, దానికి ఒక డీప్ మీనింగ్ ఉంది. దాన్ని యానిమేట్ కూడా చేస్తారు. దానికి 50,000 అయింది. ఆ డీప్ మీనింగ్ ని డీకోడ్ చేస్తేనే మనకి పవర్ డ్రెస్సింగ్, రూల్స్ ఆఫ్ పవర్ డ్రెస్సింగ్ అనేది నాకు నేర్చుకున్నాను. అండ్ తప్పకుండా అందరూ దీన్ని స్టడీ చేసి వాళ్ళ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటారని నేను భావిస్తున్నాను. అవును బ్రో,
అదే ఎస్థెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. అది లోపల కానివ్వండి బయట కానివ్వండి. యా, ఇవాళ రేపు మిల్లెనియల్స్ లో ఒక జబ్బుగా అనిపిస్తుంది మనకి. అబ్బాయిలైనా అమ్మాయిలైనా అవే లూజ్ టీ షర్ట్లు, అవే ట్రాక్ ప్యాంట్లు, లూజ్ జాగర్ ప్యాంట్లు, జాగర్ ప్యాంట్లతో సూట్లు కుట్టించుకుంటుంది. ఇంకా అసలు ఏమైనా న్యాయం ఉన్నదా యా దీనికి? ఎందుకనే డెఫినేషన్స్ దెబ్బతింటున్నాయి. మనం అంతా గలీజ్ గా కనిపిస్తున్నాం బయట. మేము అసలు ఆడియో పాడ్కాస్ట్ ఎందుకున్నాం అనుకుంటున్నారు ఇక్కడ? మా ఎస్థెటిక్స్ సరిగా లేవు. వచ్చే వరకు మేము రాము. అదే సో ఎస్థెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ విజువలైజేషన్ కూడా. యా, ఇంకో గుణపాఠం బ్రో ఏంటంటే విజిబిలిటీ. ఇట్స్ నాట్ ఈజీ. ఇది కార్పొరేట్ లో పనిచేసే వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఇది రైట్. షో ఎట్లా అయితే ఈ సినిమాలో క్లాస్ ఎంటర్ అయితే మామూలుగా నన్ను ఎవరు గమనించలేదు అని మళ్ళీ వాపస్ బయటికి పోయి వాడు బ్యాండేడ్ ఇప్పి కొంచెం రక్తం కాచుకొని అప్పుడు మళ్ళీ ఒక ఇంపాక్ట్ తో ఎంట్రీ కొడతాడు చూడండి. దాన్ని అంటారు విజిబిలిటీ, ముందు చూపు కూడా. యా, ఇవాళ రేపు కార్పొరేట్ ఆఫీస్ లో ఎంతమంది లేరు, నేను ఇంత కష్టపడుతున్నా నన్ను ఎవరు దేకట్లే, వాడు అసలు ఏం చేయడు పెట్టాడు, ఊరికే మేనేజర్ తో 2-3 సార్లు పోయి మాట్లాడతాడు, వాడి ప్రమోషన్లు ఇస్తారు, ఇట్లా ఎన్ని రోజులు ఏడ్చుకుంటారు మీరు. స్టాప్ బీయింగ్ ఏ క్రై బేబీ. ఎగ్జాక్ట్లీ, జస్ట్ బీ బేబీ, అంతే. మనం అవుట్ అయిపోయినాం. ఇంత రికార్డింగ్ చేసి సర్కాచుకుపోయినాం. రియాలిటీ ఏంటంటే విజిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ విజిబిలిటీ ఎలా ఇంపాక్ట్ తో మీరు దక్కించుకోవాలనేది ఈ సినిమా చూసి నేర్చుకోండి. కరెక్ట్. సో అన్ని గుణపాఠాలని కప్పులు చేయండి మీరు. పవర్ ఆఫ్ కమ్యూనికేషన్, పవర్ ఆఫ్ డ్రెస్సింగ్, పవర్ ఆఫ్ విజిబిలిటీ. ఇది చేస్తే కనుక మీరు డెఫినెట్ గా షో అయిపోతారు అన్నమాట. ఇంకేమైనా గుణపాఠాలు ఏం లేవు. సో బ్రూట్, ఒక డీప్ బ్రెత్ తీసుకోండి. ఆస్థా ఛానల్ స్విచ్ ఆఫ్. నాలుగు నిమ్మకాయలు వెచ్చటి. నాకు ఆ వాయిస్ ఇట్లా ఎంబడ్ అయింది. మా నాన్నమ్మ పెడుతుంది. 4 నిమ్మకాయలు గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని ఇప్పుడు మనం వచ్చేద్దాం మన రేటింగ్. బ్రూట్ బోగస్ రంగబలి అనే కమర్షియల్ సినిమా. ఇది నెట్ఫ్లిక్స్ లో ఉంది. అవును. దీనికి నీ రేటింగ్ అసలు దీనికి ఎందులో రేటింగ్ ఇద్దాం బ్రూట్? బాంబుల్లో. ఓకే. ఎందుకంటే సెంటర్ మన ఫేవరెట్ క్యారెక్టర్ సత్య ఆ సెంటర్ లేపడానికి ఒక బాంబు పెట్టాడు కాబట్టి మనం కూడా బాంబులలో ఇద్దాం. ఓకే. కానీ రేటింగ్ ఇచ్చే ముందు తెల్ల షర్ట్లు అంటాం అనుకున్నా కానీ మనం అంత ప్రొఫెషనల్. మనం సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ అనుకున్నాం అందరు గెస్ చేసేది చేయడానికి. We are not experts. No, we are not same. Both are not sir. ఇంకొకటి బిఫోర్ రేటింగ్ ఫోకస్, నాకు ఒక 1 minute కావాలి ప్లీజ్. ఆ బాంబ్ తయారు చేసేటప్పుడు వాళ్ళు గెటప్ మార్పిచ్చి ఒక బిట్ చేశారు. అవునవును. లోపల వీడు సత్య అందరిపైన చేతబడి చేస్తున్నట్టు. అవును. ఇట్స్ అగైన్ క్లాప్స్. ఇట్ ఈస్ వెరీ ఎక్స్ట్రీమ్. ఆ మొత్తం సీక్వెన్స్ ఒక పెద్ద సీన్ కి అంత ప్రొడక్షన్ డిజైన్ చేశారు వీళ్ళు. ఇట్ షోస్ ఎ లాట్ ఆఫ్ వాళ్ళ ఎంత ఇన్వాల్వ్మెంట్. ఎంటర్టైన్ చేయాలని ఒక విజన్ వాళ్ళు దిగారు చూడు దాంట్లోకి. అక్కడ తెలుస్తుంది, ఇలాంటి వాటిలో తెలుస్తుంది. అండ్ అగైన్ మళ్ళీ ఫ్రెష్నెస్ ఆఫ్ ద జోక్. ఒక సింపుల్ బాంబ్ పెట్టే సీన్ ని వాళ్ళు తీసుకొని దాన్ని ఎంత బ్యూటిఫుల్ గా పెట్టారు. అగైన్ అదే మర్చిపోవద్దు అనుకొని నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. సో చెప్తున్నాను నేను. నో ప్రాబ్లం. బోగస్. సో బాంబులో రేటింగ్ ఇద్దాం. ఓకే. నేను రంగబలి మూవీ 10లో ఎన్ని బాంబులు పేలుస్తా అంటే 7 బాంబులు. 7 బాంబులు. ఈ 7 బాంబ్స్. కమర్షియల్ సినిమాకి 7 బాంబులు అంటే మంచి రేటింగ్. అది ఇట్స్ టఫ్. నేను సర్ప్రైజ్డ్ ఉండే, ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ ఉండే. నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు చాలా వరకు దే డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్ రైట్. బట్ వాట్ ఎవర్ దే డిడ్ రాంగ్, దే డిడ్ ఇట్ ఇన్ ద మెయిన్ పాయింట్స్. అది ఒక నట్షెల్లో చెప్పాలంటే ఇట్ ఈస్ మై టేక్. బ్రూట్, ఈ సినిమాకి 10 బాంబుల్లో నేను 6 బాంబులు పేలుస్తాను. ఎక్స్పెక్ట్ చేసిన. అండ్ నట్షెల్లో నాకు చెప్పాలంటే ఎస్, మీరు చాలా ఈవెన్ దో యూ డిడ్ ఇట్ రైట్, ది ఆర్డర్ ఆఫ్ దోస్ థింగ్స్ మీరు కొంచెం అది చేంజ్ చేస్తుంటే ఆ ఇంపాక్ట్ ఇంకో లెవెల్లో పోయేది ఈ సినిమాకి. నాకు మెయిన్లీ క్లైమాక్స్. నాకు క్లైమాక్స్, రంగారెడ్డి స్టోరీ, ఆల్ దట్ స్టఫ్. సో ఆ న్యూస్ ఛానల్ బిట్స్ అదంతా కుడ్ హావ్ బీన్ స్ప్రెడ్ అవుట్. ఇంపాక్ట్ ఇంకా చాలా బాగుండేది.
కానీ ఐ ఆల్సో హోప్ దట్ మీకు ఛాన్స్ దొరికితే మీరు ఒక సీక్వెల్ తీస్తారని రంగా భలే అని. బట్ చూద్దాం. మన ఇద్దరిలో జాలిగుండా నేనే బోగస్, అందుకనే ఆబ్వియస్లీ 7 బాంబులు పేల్చిన నేను. కానీ నీ కఠోరమైన గుండె వల్ల నువ్వు మన యావరేజ్ రేటింగ్ దింపుతావు. యావరేజ్ దింపేటట్టు చూస్తావు. కమర్షియల్ సినిమాది అదే ఛాలెంజ్. Yeah. మీరు థైగాపర్స్ మీకోసము ఒక్కొక్క రేటింగ్ నంబర్ పెరగాలంటే కమర్షియల్ సినిమాలు ఒక మామూలు పాయింట్ దాకా చాలా డిఫికల్ట్. ఆల్మోస్ట్ అది కొండెక్కినట్టు, ఒక్కొక్క పాయింట్ నుంచి ఇంకో పాయింట్ అంటే కొండలెక్కుతున్నట్టు ఉంటుంది. 5 దాటిన తర్వాత ఇట్ విల్ గెట్ వెరీ డిఫికల్ట్. డ్రామా సినిమాల్లో ఎట్లా ఉంటుంది అంటే అపార్ట్మెంట్ లో ఒక్కొక్క ఫ్లోర్ ఎక్కుతున్నట్టు ఉంటుంది. అంత డిఫరెన్స్ ఉంటుంది. స్మూత్గా ఉంటుంది. యా సో అదండి రంగబలి సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, చూడండి తప్పకుండా. దాని రివ్యూ ఇంకా అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మీ బాధ్యత. మీకు ఈ సినిమాలో ఏం నచ్చినాయి, ఏం నచ్చలేదు, మీకు ఎలా అనిపించింది అదంతా మీరు మాకు రాసి చెప్పాలి. ఎక్కడో మీకు తెలుసు కదా, అవార్డ్ విన్నింగ్ సోషల్స్. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. దట్స్ ఇట్. అవార్డ్స్ యా ఇవాళ రేపు చాలా నేషనల్ అవార్డ్స్ అని మాట్లాడుతున్నారు. అవన్నీ పనికిరావు. ఈ అవార్డ్స్ అసలు సెల్ఫ్ అవార్డ్స్ థైగ్యాప్ సెల్ఫ్ అవార్డ్స్ ఇవి. యా సో అదండి, అంతటితో మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ పంచండి. ఇలా మీరు మిట్ట మధ్యాహ్నం ఎండల్లో తిరుగుతూ వింటూ ఉంటే కనుక మీ ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిది. అలానే